శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. మొన్న డిసెంబర్ 1వ తేదీ మార్గశీర్ష ఏకాదశి గీతా జయంతి మఠంలో జరిగింది. మొవ్వలో ఇక్కడ కూడా ఇప్పుడు ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా గీతా జయంతి ఉత్సవాలు. గీతా జయంతి సందర్భంగా మఠంలో 2 ప్రచురణలు విడుదలైనవి. అవి ఒకటి మానసికార్చన, ఇంకోటి ద రియల్ మీ అని సెల్ఫ్ స్టడీ. ఈ మానసికార్చన పుస్తకం యొక్క చరిత్ర ఏమిటంటే, పరమస్వామివారు పరమ గురుదేవులు మఠానికి అందించిన ఒక హైపొటెన్సీ డోస్. అది అంటే మనిషి బయట అర్చన పూజ చేస్తాడు. అందరు పూజ అంటే బయట అనుకుంటారు, పూలతో చేసి ద్రవ్యంతో, బయట ద్రవ్యాలు అయితే పూలు పళ్ళు అన్నిటితో చేస్తారో దాన్ని పూజ అని అందరు అనుకుంటారు. కానీ మనస్సుతో చేసే పూజ మానసిక అర్చన. మనస్సుతో అంటే ఎట్లాగంటే పరమస్వామి వారి నిర్వచనం మానసిక అర్చనకు పరమాత్మతో ముఖాముఖి సంభాషణ, పరమాత్మతో మాట్లాడటం పూజ. అది మనస్సు ద్వారా మనిషి మాట్లాడతాడు కనుక మానసిక అర్చన అన్నది వారు ప్రవేశపెట్టారు మఠంలో. దీంట్లో కొన్ని శ్లోకాలు, మంత్రాలు. శ్లోకాలు అంటే భగవద్గీత శ్లోకాలు, ఉపనిషత్తుల వాటిని మంత్రాలు అంటారు. ఆ మంత్రాలన్నిటినీ కూడా కూర్చి, అంటే సర్వ తత్వశాస్త్రాలు, ఎన్ని రకాల తత్వశాస్త్రాలు ఉన్నాయో అన్నిటిలోంచి సారవంతమైనవన్నీ శ్లోకాలను మంత్రాలను కూర్చి మానసికార్చన గ్రంథాన్ని వారు అందించారు. అది చిన్నగా ఉండేది, అంటే సంక్షిప్తమైన ప్రతిపదార్థంతో ఉండేది మఠంలో. దానికి ఇప్పుడు కాస్త విశదమైన వ్యాఖ్యానంతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. అయితే ఇందులో ఇప్పుడు పరమస్వామివారు అందించిన దానికి స్వామివారు అందించిన తత్వదృష్టి, ప్రతి శ్లోకాన్ని, మంత్రాన్ని, శాస్త్రంలో ఏది చెప్పినా సరే తనతో పోల్చి అన్వయించుకొని దాన్ని మననం చేయటం. అంటే ఎక్కడో దేవుడు ఎవరి గురించో చెప్తున్నట్టు, సాధన చేయాలంటే ఎవరో అన్నట్టుగా, వాడు చేసేవాడెవడో, చేయించే ఎవరి గురించి చేస్తున్నాడు ఆ పరమాత్మ ఎక్కడో. ఈ 2 అంటే పరోక్ష దృష్టి ఉంటుందన్నమాట మనిషికి. అధ్యాత్మ విద్యలోకి వచ్చిన తర్వాత కూడా గురువు అంటే ఎవరో బయట, పరమాత్మ అంటే ఎవరో బయట అన్న దృష్టితో ఉంటుంది. తత్వదృష్టి అంటే ఒక కొత్త నిర్వచనం స్వామివారు చెప్పింది ఏమిటంటే, దేన్నైనా సరే తెలుసుకునేవాడు ఎవరు? నేను. ఆ నేనుతో పోల్చి అర్థం చేసుకో ప్రతిదాన్ని కూడా. ఆ రకంగా ఇప్పుడు వ్యాఖ్యానం ఈ అన్ని మంత్రాలకు కూడా వచ్చిన పుస్తకం ఇది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు, మఠాన్ని సంప్రదించి తీసుకోవచ్చు. ఇంకొకటి ఇది ద రియల్ మీ అని ఒక పుస్తకం. ఇదేమిటంటే స్వామివారి ఆర్తి ఏమిటంటే సెల్ఫ్ స్టడీ, స్వాధ్యాయం, తనకు తన విద్య. దీన్ని లోకానికి పరిచయం చేయాలి, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా. విద్యా వ్యవస్థలో దీన్ని ఒక కరిక్యులంగా పెట్టాలి. ఎందుకంటే మనిషి ఇన్ని సాధించి చివరికి ఏం చేస్తున్నాడు? అశాంతి పాలే అయినాడు. అన్నీ ఉన్నా అశాంతి. ఎందుకు? ఇంత చదువుకొని వివేకం లేదు, ఎందుకు? ధైర్యం లేదు, ఆత్మస్థైర్యం లేదు, ఇవేవి లేవు లోకానికి. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏమైంది, అమెరికాలో ఒక డాక్టర్, ప్రఖ్యాతి చెందిన డాక్టర్, ఆవిడ మన దేశం నుండి వెళ్ళిన ఆవిడ అక్కడ స్థిరపడింది. అదేదో గొడవల్లో వీసా కోసం జరిగిన దాంట్లో అప్పుడు ఏదో అయ్యింది కదా కొంచెం ఇష్యూ, దాంట్లో ఆవిడకి వీసా రాలేదట. భారతదేశానికి తిరిగి వెళ్ళకూడదని ఆత్మహత్య చేసేసుకుంది. ఇంత చదువు ఆత్మహత్య చేసుకోవటానిక?
అంటే అంత విద్య, ఆ విద్య తనకు ధైర్యాన్ని ఇవ్వలేదు కదా. జీవితం అంటే ఏమిటో నేర్పించలేదు, జీవితపు విలువను నేర్పించలేకపోయింది. అంత పెద్ద డాక్టర్, అంతమందికి ప్రాణం పోసే డాక్టర్ అయ్యి తన ప్రాణాన్ని తీసేసుకుందంటే తన జీవితానికి విలువ తెలియలేనంటే కదా. ఆ విద్య అంతా వృధా కాదా? ప్రపంచం పరిగెత్తుతోంది ఆ విద్య వైపు. ఇప్పుడు ఆ విద్యకు తోడుగా, ఆ విద్యనేమో వద్దనట్లేదు, కాదనట్లేదు, వృధా అనట్లేదు, వద్దని చెప్పటం లేదు, కానీ దానికి తోడుగా స్వాధ్యాయం ఉండాలి. అది భారతీయ సంస్కృతి. తనను వదిలేసి ఇంకా ప్రపంచం వెనుక పరిగెత్తితే ఏం లాభం? అది మృత్యువుకే అవుతుంది కదా, చావుకే అయిపోతుంది. కనుక ఈ సెల్ఫ్ స్టడీని ఇంట్రడ్యూస్ చేయాలని ఒక స్వాధ్యాయ ఉద్యమాన్ని మొదలు పెడుతోంది మఠం. అన్ని స్థాయిల్లో, చిన్నపిల్లల దగ్గర నుండి యూనివర్సిటీస్ దాకా అది రావాలని. దాన్ని పరిచయం చేయాలి కదా, అసలు దానికి ఎందుకు అని, ఏమిటో అది ఎందుకు కావాలి అన్న చిన్న పరిచయం చేసే పుస్తకం ఇది. సెల్ఫ్ స్టడీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, తన నిజమైన నేను అన్న స్వరూపం ఏమిటి అన్నది గుర్తించటానికి. ఇది ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఈరోజు ఏ శ్లోకం చెప్పాలి? న- 41లో ఆగిపోయారా? మళ్ళీ చెప్పమంటారా అయితే 41 నుండి? నలభై 2వ అధ్యాయం 45వ శ్లోకం తీయండి. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఈ 2 శ్లోకాలు ఈ పూట మననం చేద్దాం. పోయినసారి మనము చెప్పుకున్నాం ఏమిటి, జ్ఞానం చెప్పిన తర్వాత కర్మాచరణ మీద స్వామి యొక్క బోధ మలుపు తిరిగింది. ఎందుకంటే తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవం పొందేది ఎక్కడ? కర్మాచరణలోనే. ఆచరిస్తే అనుభవం వస్తుంది, ఆచరించకపోతే అనుభవం రాదు. అది పరోక్ష జ్ఞానం అవుతుంది. కనుక దేన్నైనా తెలుసుకున్న దాన్ని తన అనుభవ జ్ఞానంగా మలచుకోవటమే మనిషి యొక్క ప్రత్యేకత. అది చేయకపోతే వాడు మనిషి కాదు. కనుక ఎందుకంటే ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, దీంట్లో ఏముంది? మొత్తం భగవద్గీత ఉంది, అవునా? ఉన్నంత మాత్రం చేత దీనికి ఏమైనా జ్ఞానం వస్తుందా? కాదు. ఇక్కడ ఉన్నది సజీవం కాదు, భగవద్గీత అక్షర రూపం. అక్షరం పుస్తకం మీద ఉన్న ఇంకుతో పోల్చినప్పుడు జడస్వరూపమే. కానీ ఆ అక్షరాలను గ్రహింపుకు తీసుకొని దాన్ని అవగాహన చేసుకునే ఏ బుద్ధి ఉంటుందో అది దీన్ని సజీవం చేయగలుగుతుంది. అది ఎవరు చేయగలరు? మనిషి చేయగలడు. అంటే నిర్జీవమైన అక్షరాన్ని, అక్షరతత్వాన్ని, అక్షర రూపంలో ఉన్న గ్రంథాన్ని సజీవం చేయగలిగింది దాన్ని అర్థం చేసుకునే బుద్ధి. ఆ సజీవమైన దాన్ని అనుభవంలో గుర్తించగలిగింది ఆచరించిన బుద్ధి. ఆ ఆచరణయే కర్మ. ఇది జ్ఞానాన్ని ఆచరించటం కర్మ. కనుక కర్మ వైపు స్వామి మనకు దారిని తిప్పుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? వ్యవసాయాత్మిక బుద్ధి, అవ్యవసాయి బుద్ధి అని 2 పదాలు చూపించారు. అవ్యవసాయినే అన్న బుద్ధికి 2 రకాలుగా ఉంటుంది. అంటే దాని మీద కృషి చేయబడింది ఒకటి, కృషి చేయకుండా వదిలేసింది. ఆ బుద్ధి యొక్క కృషి ఎట్లా ఉండాలి? వాడుకుంటున్నాం బుద్ధిని, కానీ దేనికోసం వాడుకుంటున్నాం? బయట భౌతిక ప్రపంచంలోని విషయాల గురించి వాడుకొని దాన్ని స్వామి కొట్టిపారేశారు ఒకసారి. ఆ బుద్ధి వ్యవసాయం చేసిన బుద్ధి కాదట. వ్యవసాయం అంటే ఏమిటి? మూలాలను తెలుసుకునేది. కనుక బుద్ధి యొక్క తేజస్సు ఎక్కడి నుండి వస్తుందో దాన్ని తెలుసుకుంటే అది బుద్ధికి వ్యవసాయం, కృషి అవుతుంది. ఈరోజు ఏమంటున్నారు? దాంట్లోనే ప్రసక్తి, భోగైశ్వర్య ప్రసక్తి చేసే వేదాల ప్రసక్తి వస్తుంది. ఎందుకంటే కర్మకాండ అనగానే మనం ఎన్ని రకాలుగా కర్మను అవగాహన చేసుకుంటామో
అవన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. మనము కర్మకు 3 రూపాలను చెప్పుకున్నాం. పోయిన వారం కాక అంతకుముందు వారం. గుర్తున్నాయా ఎవరికైనా? కర్మ 3 రూపాలేమిటి? కర్మకు 3 రూపాలు. క్రియారూపమేమో బయట విషయంలో చేసే పనిగా జరుగుతున్నదంతా కూడా బయట క్రియ అంటాం దాన్ని, బయట పనిని. తర్వాత చేసే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాల ద్వారా పని చేయబడుతుంది కనుక ఆ చేసే ఇంద్రియాల స్థానంలో రూపం ఏమిటి? చేష్టారూపం. ఆ తర్వాత ఏ బుద్ధి యొక్క ప్రేరణ చేత, బుద్ధి యొక్క ఆధారంగా జరుగుతుందో బుద్ధి స్థానంలో జరిగేదాన్ని కర్మ అని చెప్పుకున్నాం. ఇవి కర్మకు 3 రూపాలు. ఈ 3 రూపాల్లో ఉన్నదాన్ని మనం లోకంలో ఎట్లా చూస్తామంటే, ఎవరెవరు విధిత కర్మలు అంటే ఏమనుకుంటారు? వృత్తి ధర్మాలను కర్మలు అనుకుంటారు అందరు, అంతేనా? వృత్తి వ్యాపారాలు కర్మలు ఎట్లా అవుతాయి? అవి ఏమిటి? జస్ట్ ఒక సర్వైవల్ ప్రాసెస్ కోసం వృత్తి వ్యాపారం, అంతేనా? మనుషులు చేసేవి ఏ వృత్తి అయినా సరే, డాక్టరు, ఇంజనీరు, లాయరు, టీచరు, ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనాలి ఇప్పుడు, ఎక్కువగా చేసే పని అదే కాబట్టి. ఏదైనా సరే ఇవన్నీ ఏమిటి? వృత్తులు, కర్మ కాదు కదా. ఎవరికి విధింపబడిన కర్మ వాళ్ళు ఆచరించాలంటే ఈ కర్మలని చెప్తుంటారు లోకంలో. ఇదేమన్నా కర్మనా? దీన్ని చేయడానికి పుట్టాడా చెప్పండి? ఇది దేనికోసం? దేహ పోషణ కోసం, దేహాన్ని మెయింటైన్ చేసుకోవటం కోసం ఒకానొక వృత్తి. అది జీవితంలో ఒక చిన్న భాగం. ఇదే జీవితం అన్నట్టు బ్రతికేస్తే జీవితం అంతా వృత్తి వ్యాపారాన్ని చేయటమే అన్నట్టుగా చదువులు, ఆ వృత్తి వ్యాపారాలు చేయటమే జీవితం. తర్వాత రిటైర్మెంట్ తర్వాత సుఖంగా ఉండటం, పని అయిపోయింది అనుకొని ఉంటే ఇందుకోసమే పుట్టామా? దేహాన్ని మెయింటైన్ చేయటం అనేది జీవితంలో ఒక చిన్న భాగం. అది జీవించటం వేరేది ఉంటుంది కదా, మెయింటెనెన్స్ కాకుండా. మరి ఆ వృత్తి వ్యాపారాలు కర్మలు కావు, మనిషికి కర్మలు కావు. వృత్తి వ్యాపారాలే కర్మలు అనుకోండి. వృత్తి వ్యాపారాలు తిండిని సంపాదించుకోవటం కోసం కదా. మరి పశుపక్షాదులు కూడా చేస్తున్నాయి కదా ఆ పనిని. మనలాగా ఇంత ఖర్చు పెడతాయి, ఎంత టైం వేస్ట్ చేసుకుంటాయి చెప్పండి? 25 సంవత్సరాలు చదువుకుంటాం మనం, అవునా? 25 సంవత్సరాలు చదువుకున్న తర్వాత 60 సంవత్సరాల దాకా ఉద్యోగం చేస్తాం మనం, అవునా? దీంట్లో ఎంతో కాలం, బలం, ధనం, అన్ని శక్తి అన్ని దీనికే కదా పెట్టేసాం. దీనివల్ల మనం ఏం చేస్తున్నాం? మెరుగైన జీవితాన్ని పొందుతాం, అంతేనా? వృత్తి వ్యాపారాల వల్ల ఏం పొందుతాం మనం? ఒక మెరుగైన జీవితం. ఆ మెరుగైన జీవితంలో ఏమిటి? మంచి తిండి, మంచి బట్టలు, మంచి ఇల్లు, అంతేనా? మెరుగంటే తిండి, బట్టలు, ఇల్లు, మౌలిక సదుపాయాలు. వాటిని మెరుగ్గా చేసుకోవటం కోసం, అంటే ఇంకా చాలా మంచిగా చేసుకోవటం, అంతే కదా, గొప్పగా చేసుకోవటం. వాటి కోసం పెద్ద చదువు, అంతేనా? అమెరికాకి వెళ్ళిన వీటి కోసమైనా ఇంకేదైనా చేస్తారా చెప్పండి? పర్పస్ ఏమిటి? హోల్ అండ్ సోల్ పర్పస్, గోల్ ఏమి ఇంతేనా? కాదా చెప్పండి? మెరుగుగా, గొప్పగా ఉండాలి. ఇవే తిండి గొప్పగా, బట్ట గొప్పగా, ఇల్లు గొప్పగా. దీనికోసం అయితే ఇంత కష్టపడకుండానే, ఇంత వేస్ట్ చేయకుండానే శక్తిని, సామర్థ్యాన్ని పశుపక్షాదులన్నీ హాయిగా చేసుకుంటుంటే, మనమేమో జీవితంలో ఉన్న 100 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దానికే పెట్టేస్తే ఏమైనా అర్థం ఉందా దానికి? చెప్పండి, ఉందా? లేదు. కనుక ఇది కర్మ కాదు, ఇది ఒక చిన్న వృత్తి వ్యాపార ధర్మం. అది ఒకానొకటి జీవితంలో ఒక భాగం అది, అంతేగాని ఇదే అంతా అన్నట్టు దీంట్లోనే నీ కర్మ ఇదే కాబట్టి నువ్వు బాగా చెయ్యి అంటే ఇదేమన్నా కర్మనా? అసలు బాగా చేయటానికి ఇది కర్మ కాదు ముందు. కనుక కర్మ యొక్క రూపాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఇంకా వచ్చింది ఒకటి, వైదిక కర్మల గురించి చెప్పుకున్నాం. పూజ, యజ్ఞ, యాగాది. పూర్వకాలము నిరాకార పరబ్రహ్మను ఆరాధించే రోజుల్లో యజ్ఞయాగాది క్రతువులు ఉంటాయి. ఎప్పుడైతే సాకార మూర్తి విగ్రహారాధన వచ్చిందో దాని తర్వాత మనకు పూజలు, నోములు, వ్రతాలు, తీర్థాలు, యజ్ఞ ఇవన్నీ వచ్చేసినాయి. అంటే కర్మ అంటే ఇప్పుడు దైవీ కర్మ అంటారు దీన్ని. వేదాలలో ఈ కర్మలు చెప్పబడినాయి కనుక దాని ప్రస్తావన తీసుకొచ్చారు స్వామి. దాని యొక్క అర్థం ఏమిటని ఇవాళ మళ్ళీ దాని మీదనే ఉంటుంది. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవ అర్జున, నిర్ద్వంద్వః నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ భవ. అంటే ఏం చెప్తున్నారంటే, వేదాలలో చెప్పిన విషయాలన్నీ త్రిగుణ సంబంధమైన విషయాలు అర్జున. నువ్వు ఆ వేదాలని ఆధారంగా చేసుకొని
త్రిగుణాలను అతిక్రమించు. ఏమంటున్నారు? నిస్త్రైగుణ్యో భవ. త్రిగుణాలను అతిక్రమించమని చెప్తున్నారు స్వామి. ఈ శ్లోకానికి లోకంలో చాలా తప్పుగా వ్యాఖ్యానాన్ని గ్రహించబడింది. త్రిగుణ విషయాలను వేదాలు చెప్పినాయి అని అర్థం అన్నమాట. అక్కడ దానికి సరిగ్గా అర్థం చేసుకోకపోతే అర్థం వస్తుంది. వేదాలు ఎక్కడైనా త్రిగుణాత్మక ప్రవృత్తిని గురించి చెప్తాయండి? చెప్పండి, చెప్తాయా? వేదం అంటే ఏమిటి? మనిషి జీవితానికి ప్రమాణ గ్రంథాలు అవి. ప్రమాణం వేదం. ఆ ప్రమాణాలు హిందువులు కాదు, మనుషులకే ప్రమాణ గ్రంథాలు వేదాలు. అవి అపౌరుషేయములు అంటారు. అంటే ఒక పురుషుడి నుండి వచ్చినవి కాదు, అవి ఒక దర్శనం నుండి వెలువడిన గ్రంథాలు. అసలు శాస్త్రం అంటేనే దర్శన తత్వం. అది ఎవరో ఒకరు ఊహించింది కాదు, తోచినట్టు రాసింది కాదు. ఉపనిషత్తులు కానీ వేదాలన్నీ కూడా అటువంటిది. త్రిగుణ విషయాలు ఎందుకు చెప్తుంది? అక్కడ అర్థం ఏమిటంటే, త్రిగుణ ప్రవృత్తికి ఏది మందో, త్రిగుణాలు అనేది రోగం అయితే ఏది మందో అది వేదాల్లో ఉంటుంది. అంటే త్రిగుణాత్మక ప్రవృత్తి ఉన్న మనిషి త్రిగుణాత్మక ప్రవృత్తి నుండి బయటపడడానికి ఏం కావాలో అది వేదాలలో ఉంది. నువ్వేం చెయ్యి? ఇప్పుడు అర్జున, త్రిగుణ విషయాలైన ఆ వేదాలను, అంటే వేదాల్లో 3 ఉంటాయి, చెప్పుకుందాం ఇప్పుడు. దాని నుండి నువ్వు బయటపడ అర్జున. బయటపడి ఆ నిస్త్రైగుణ్యో భవ, నిర్వేదో భవ అనలేదు, వేదాలను వదిలిపెట్టమని చెప్పలేదు, త్రిగుణాలకు అతీతుడివి కమ్మన్నాడు. అంటే మనిషికి త్రిగుణాలు ఉండటం సహజం, కానీ త్రిగుణాతీత స్వరూపం అతని నిజస్వరూపం. జీవుడిగా మనిషిగా బ్రతుకుతున్నప్పుడు ఒక ఇండివిజువల్ బీయింగ్గా త్రిగుణ ప్రవృత్తి ఉంటుంది వాడికి. ఆ త్రిగుణాలను అతిక్రమిస్తే తన నిజస్వరూపాన్ని అందుకుంటాడు. ఇప్పుడు నిస్త్రైగుణ్యో భవ అర్జున, ఈ త్రిగుణాలను అతిక్రమించు అర్జున వేదాల ఆధారంగా అని స్వామి చెప్తున్నారు. అది ఎట్లాగో చెప్పుకుందాం. అప్పుడు ఏం చేయాలట? నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ భవ. 4 లక్షణాలని చెప్పి నువ్వు అదావు. భవ అంటే అగుము అని అర్థం. అది నువ్వు అర్జున అని చెప్తున్నారు. కర్మాచరణ చేత మనిషి ఎట్లా దాటాలో ఈ శ్లోకం చెప్తుంది. మనం ఇక్కడ విశేషంగా దాన్ని అర్థం చేసుకుందాం. వేదాలలో 3 భాగాలు ఉంటాయి. ముఖ్యంగా అందరూ ప్రముఖంగా చెప్పేవి 2 భాగాలు. దాన్ని వివరంగా తీసుకుంటే 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగమేమో కర్మకాండ అని, చివరి భాగం వేదాంతం అంటారు. విన్నారు ఎప్పుడైనా? వేదాంతం అంటే ఉపనిషత్తులు, అంటే వేదంలోని చివరి భాగం. అది జ్ఞానకాండ అని చెప్తారు. అయితే ఈ కర్మకాండలో కూడా 2 రకాలుగా ఉంటుంది. 2 రకాలు ఏమిటంటే, కర్మను ఆచరించటంలో ఒకటేమో కర్మకాండ అని చెప్తారు, రెండవది ఉపాసనాకాండ అని ఉంటుంది. తర్వాత జ్ఞానకాండ. అంటే 3 భాగాలు ఉన్నాయి వేదంలో. ఈ 3 రకాలుగా కూడా మనిషి తరించాలి. ఎందుకు? ఈ 3 రకాలైన ఔషధం అనాలి దాన్ని. మనిషికున్న జాడ్యానికి, 3 రకాల దోషాలకి 3 రకాలైన ఔషధాలకి. ఎట్లా అంటే, మనం పోయినసారి ఒక మాట చెప్పుకున్నాం. వెనుక ఆత్మతత్వం చెప్పారు స్వామి. నేనెట్లాగో నువ్వట్లాగే అర్జున, నాకెట్లా పుట్టుక చావులు లేవో, నా స్వరూపం ఏదైతే నిత్య స్వరూపమో, మరణం లేని అమృత స్వరూపము, నువ్వు కూడా అట్లాగే, ఈ రాజులు కూడా అట్లాగే అనే ఒక తత్వాన్ని చెప్పారు. ఇప్పుడు నేను మీ అందరినీ యు ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ పర్సన్ అన్నాను అనుకోండి, మీకేమనిపించింది? ఏమనిపించింది? గుడ్ ఫీలింగ్, వితౌట్ ఎనీ డౌట్. మీకు నేను అవునా కాదా అని అనుకున్నారా? జెన్యున్గా, నిజాయితీగా ఆన్సర్ చెప్పాలి. అప్రిషియేట్ చేసినందుకు వెంటనే ఆనందం కలిగిందా, కలగలేదా? చెప్పండి. అసలే R&Dలో అంటే బాగా బుద్ధి బలంతోనే పనిచేస్తుంటారు కదా. చెప్పండి, కలిగింది కదా కొంచెం ఆనందం? అవును అనిపించిందా? కొంచెం కొంచెం కాదనిపించిందా? పోనీ ఏదనిపిస్తుంది చెప్పండి. పొగిడినట్లు అనిపించింది. ఆనందం కలిగిందా లేదా? కలిగిందా? ఇప్పుడు పోనీ ఆడవాళ్ళు ఉన్నారు, ఇవాళ ఎవరు రాలేదు, కానీ మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమవుతారు? ఏం ఫీల్ అవుతారు? నిజమే అనేసుకుంటారా, సందేహపడతారా? చెప్పండి, మీరు అని చూడండి, వాళ్ళు ఎవరినన్నా సందేహపడతారా? ఎవరన్నా పడరు కదా.
ఎట్లాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి వాళ్ళ రూపం ఎట్లా ఉందో వాళ్ళకి తెలుసు. అయినా సరే ఎవరైనా అందంగా ఉన్నారనగానే వాళ్ళు నిజమే అనేసి ఒప్పేసుకుంటారు. మగవాళ్ళు తెలివైన వాళ్ళంటే నిజమే అనేసుకొని ఒప్పేసుకుంటారు. అంతేనా? అదే నువ్వు సచ్చిదానంద స్వరూపం అని వీడు చెప్తాడు. మీరేమంటారు? కొంచెమన్నా నిజం అనిపిస్తుందా మీకు? చెప్పండి. అనిపిస్తుందా? అనుభవ సత్యం అన్న ఒక 1% అని అనిపిస్తుందా? ఈ మాత్రం ప్రవచనాలు విన్నారు కాబట్టి అనిపిస్తుంది. మామూలుగా అయితే నీవే ఆ పరమాత్మ స్వరూపుడివి అన్నాం అనుకోండి, అప్పుడు వాడు ఏమంటాడు? నా బొంత నేను పరమాత్మని అనుకుంటాడు. అంతేనా? అంటే ఎంత చెప్పినా కూడా ఇప్పుడు చూడండి, ఇంటెలిజెన్స్ అంటే మీకు చాలా ఆనందంగా ఉంది, అవుననేసుకున్నారు, అసలు సందేహపడలేదు దాని మీద. అందంగా ఉన్నారంటే వీళ్ళు కూడా అవుననేసుకుంటారు, అసలు సందేహపడరు. అరే నువ్వే ఆ బ్రహ్మస్వరూపం రా నాయన, సచ్చిదానంద స్వరూపం అంటే అస్సలు నమ్మబుద్ధి కాదు వీడికి. ఎందుకు జరిగింది ఇది? ఆ? తెలుసుకోలేకపోతున్నాం కదా. అందుకే వేదం పరిష్కారం చూపించింది దానికి. మనం దేన్నైనా దేంతో తెలుసుకుంటాం? దేన్నైనా మామూలుగా ఇది ఒక్కటే కాదు, ఏదైనా ఎట్లా తెలుసుకుంటాం? అనుభవంతో తెలుసుకుంటాం అంటున్నా. అనుభవం పొందే స్థానం ఏది? బుద్ధి, మనస్సు. అవునా? మనస్సు బుద్ధి రెండు గ్రహింపు స్థానాలు. మనస్సుతోనే గ్రహించి బుద్ధితోనే అవగాహన చేసుకుంటాం దేన్నైనా సరే. ఇప్పుడు అదే మనస్సు బుద్ధితోనే ఇప్పుడు నేను మీరు సచ్చిదానంద స్వరూపం అని చెప్పబడితే మనం గ్రహించటానికి కూడా మళ్ళీ మనకు ఏ పరికరం ఉంది? ఆ మనస్సు బుద్ధే పరికరాలు. అవునా కాదా? మీకు మనస్సుతోనే ఇప్పుడు గ్రహింపుకు వస్తుంది, బుద్ధితోనే మీరు దాన్ని నిశ్చయం చేసుకోవాలి. ఈ విషయమైనా సరే ఏదైనా సరే మనకున్న పరికరం అదొక్కటే. కంటితో చూస్తాం, అది మంచో చెడో ఏదన్నా కానీ ఏది చూసినా సరే కన్నే చూస్తుంది. అట్లాగే మనస్సు బుద్ధి అనేవి గ్రహింపుకి పరికరాలు. అందుకే ఇదివరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అంటే మనస్సే కారణం బంధానికైనా మోక్షానికైనా. మంచి ఉపమానం ఏమిటి దానికి? తాళం చెవి, తాళం కప్ప. తాళం కప్పను మూయాలన్నా అదే తాళం చెవితో మూస్తాం, తెరవాలన్నా అదే తాళం చెవితో. అట్లాగే మనస్సే మనకు బంధాన్ని కల్పిస్తుంది, ఆ మనస్సే ముక్తి అనుభవాన్ని కూడా ఇచ్చేది ఎవరు? ఆ మనస్సే. ఇప్పుడు మనకి ఇంత చెప్పింది ఇదైతే నువ్వు సచ్చిదానంద స్వరూపం అంటే మనకు ఎందుకు అర్థం కావాలంటే మనస్సుకు గ్రహింపుకు సరిపోవట్లేదు, అది మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు సూర్యబింబం ఉందనుకోండి, నీటిలో సూర్యబింబం కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. మామూలు సాధారణ స్థితిలో అయితే కనిపిస్తుంది. ఎప్పుడు కనిపించకుండా అవుతుంది? నీళ్లు మురికి పట్టినప్పుడు ఒక కండిషన్, ఇంకా చెదిరినప్పుడు, ఇంకా అడ్డం పడినప్పుడు అన్నారు, అడ్డం మూసుకుపోయినప్పుడు, కప్పు పుచ్చుకొని పోయినప్పుడు. అంటే మూడు రకాల స్థితుల్లో మనకు నీటిలో సూర్యబింబం కనిపించదు. లేకపోతే ఇవి లేకపోతే, ఈ దోషాలు 3 లేకపోతే తప్పనిసరిగా కనిపిస్తుందా కనిపించదా? అంటే దీన్నే మనసుకు కూడా 3 దోషాలు ఉన్నాయట. అందుకే చెప్పిన జ్ఞానం మనకు అనుభవంలోకి రావటం లేదు. ఆ 3 దోషాలను ఏమంటారంటే మల విక్షేప ఆవరణలు. చెప్పండి. మల విక్షేప ఆవరణలు. ఆవరణ అన్నదానికి అజ్ఞాన ఆవరణ అని కూడా చెప్తుంది శాస్త్రం, ఇంకా అంటే వివరంగా అర్థం కావటానికి. మల విక్షేప ఆవరణ. మల అంటే మురికి. మురికి ఎట్లా మురికి పట్టింది మన మనస్సు అంటే అనవసరపు అసలు ఇప్పుడు ఒక చెరువులో ఉన్నాయనుకోండి నీళ్లు, అవి ఎట్లా మురికి పడతాయి? చెత్తంతా పడుతూ ఉంటే దాంట్లో మురికి పట్టిపోతుంది. అట్లాగే మన మనస్సులో ఎన్ని రకాల ధారణలు వేసుకున్నాం మనం, అందులో విషయ ధారణలు ఎంత మనం ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ అనుకోని దానికి ఇచ్చి భావనలు కలిగి ఏమైంది? అది దట్టంగా మురికి పట్టింది. ఎట్లా చెప్పండి? నీళ్ళంతా ఎంత మురికి పట్టినాయంటే దాంట్లో ప్రతిబింబం కాదు కదా, అసలు నీళ్లు కూడా సరిగా కనిపించి రావటం లేదు, అంత మురికి పట్టిన మనస్సు ఉంది. మొదటి దోషం మనస్సుకుంది. రెండోది
విక్షేపం అంటే డిస్ట్రాక్టెడ్ మైండ్. మొదటిదేమో మడిల్డ్ మైండ్, రెండోది డిస్ట్రాక్టెడ్ మైండ్. డిస్ట్రాక్టెడ్ అంటే చెదిరిపోయింది, ఎక్కడెక్కడ తిరుగుతుందో అది, ఒక్క క్షణం దానికి ఒక చోట ఉండే అలవాటు లేకుండా తయారైంది. మీకు తెలుసా, ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో కాన్సన్ట్రేట్ చేయగలిగిన మనిషి శక్తి ఎంతో ఒక అనాలిసిస్ జరిగింది. దాన్ని మీకు ఎవరికి ఐడియా ఉందా? మామూలుగా మిడిల్ ఏజ్డ్ టు ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే 5 minutes. యంగ్స్టర్స్కి తెలుసా మీకు? 30 seconds. ఇన్స్టాగ్రామ్ చూస్తారు కదండి, ఇన్స్టెంట్గానే మారిపోతుంది, ఇన్స్టెంట్గా కావాలి అన్నీ. ఒకటి ఏదైనా ఇన్స్టెంట్ షార్ట్ వీడియో చూస్తుంటే కూడా మొత్తం చూడలేడు వాడు, దాన్ని టకిమని ఇంకో షార్ట్ వీడియో చూస్తాడట. అంత డిస్ట్రాక్టెడ్ మైండ్ ఉంది. 30 seconds యావరేజ్లో యూత్, ఈరోజు పిల్లలు యూత్ ఉన్నారు, వాళ్ళ కండిషన్. కొంచెం పెద్దవాళ్ళు ఫోన్ లేని కాలంలోనే పెద్దవాళ్ళు అయిపోయి ఉన్నారు కదా, వాళ్ళు కొంత బెటర్గా 5 minutes. వాళ్ళ ధారణా శక్తి నిలబడేది ఎంతసేపు? 5 minutes. ఇది మనిషి యొక్క స్థితి. అంత డిస్ట్రాక్టెడ్ మైండ్ ఉంది కాబట్టే ఎంత మంచి జ్ఞానమైన ఈ జ్ఞానము. ఇంకొకటి, వేదాంతం యొక్క విశేషం ఏమిటో చెప్పమంటారా? అర్థం చేసుకోవడానికి అతి సులభమైంది. మీకు అర్థం కావట్లేదు, ఇక్కడ చెప్తున్నామని అర్థమవుతున్నాయా లేదా? బుద్ధికి అర్థమవుతున్నాయా లేదా? అతి సులభమైంది, ఎవరికైనా అర్థమవుతాయి. చిన్నపిల్లలను కూడా కూర్చోబెట్టి కాసేపు వాళ్ళకి పద్ధతిలో, వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకోవటానికి ఎంత సులభమైందో యాక్సెప్ట్ చేయటం అంత కష్టమైన పని. ఇందాక చూసాం కదా, నువ్వే సచ్చిదానంద స్వరూపం అంటే యాక్సెప్ట్ చేస్తారు ఎవరన్నా? చేయరు. యాక్సెప్ట్ చేస్తే అయిపోయింది, స్టోరీ అక్కడితోనే ఎండ్ అయిపోతుంది. ఒక్క శాస్త్రం చదివినా, ఒక్క ఉపనిషత్తు చదివినా నువ్వే ఆ బ్రహ్మస్వరూపం అనేది అది నిశ్చయం చేసి నీకు బోధ చేస్తుంది. అంత గ్రంథంలో ఎన్ని మంత్రాలు ఉంటే అంత. ఇంకోటి చదివినే అవసరమే లేదు మనకు, కానీ మనకు సరిపోవట్లేదు కదా. తర్వాత అంటాడు, ఇంకేం తర్వాత? నువ్వే సచ్చిదానంద పరబ్రహ్మం అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది అక్కడ? ఏం ఉండదు. అంటే యాక్సెప్టెన్స్ లేదు మనకు. మామూలు ఒక మనిషి అవగాహన ఇది యాక్సెప్ట్ చేయటం లేదు. నా అనుభవం జ్ఞానం కాదంటాడు. నువ్వే అది అయ్యి ఉంటే నీ అనుభవం కాకుండా ఎట్లా ఉంటుంది అది? కానీ కావటం లేదు, ఎందుకంటే ఈ డిస్ట్రాక్టెడ్ మైండ్ వల్ల. దాంట్లో మనము మురికి పట్టించిన మనస్సు ఒకటి. ఎప్పటి నుండి మురికి పట్టించాడు? అనాదిగా 84 లక్షల జీవరాశుల గర్భాలు ఎత్తాననుకొని ఆయా విషయాలన్నిట్లో నేను తిరిగానని ఆ విషయ వాసనలన్నిటినీ కూడా కారణ రూపంలో వీడి దగ్గర పెట్టుకుంటాడు. అంటే విషయం పోతుంది, వాసన మిగులుతుంది. ఉదాహరణకి మీరు ఒక ఐస్ క్రీమ్ తిన్నారు, ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి. తిన్న ఐస్ క్రీమ్ ఎంతసేపు ఉంటుంది? క్షణికాలం, తింటుంటే పోతుంటుంది. కానీ దాని రుచి ఒకటి, మీరు ఒక ఇంప్రెషన్ మీకు ఒక ఫామ్ అవుతుందా లేదా? అది చాలా బాగుంది, నచ్చింది అన్న ఇంప్రెషన్ని. ఇప్పుడు విషయమేమో ఐస్ క్రీమ్, విషయ వాసన ఏమిటి? మీకు దాని మీద వచ్చిన ఒక అభిప్రాయం, చాలా బాగుందనో లేకపోతే అస్సలు బాగాలేదనో, రెండిట్లో ఏదైనా రావచ్చు కదా. చాలా బాగుంది, నచ్చింది అని ఇంకో. మళ్ళీ మనం ఆ పని చేయటానికి కారణం ఏమిటి? ఈ విషయ వాసనయే దానికి కారణం. ఎందుకు మనని ఎవరు ప్రేరేపణ చేస్తారు ఇంకోసారి తినటానికంటే? ఆ విషయ వాసన లోపల ఉంటుంది. ఆ విషయ వాసన మళ్ళీ ఒకసారి ప్రేరేపణ చేస్తుంది, మళ్ళీ ఒకసారి తిను అంటుంది. అట్లా ఏ పని చేసినా అంతే, ఏ భోగమైనా, ఏ పని ఏదైనా సరే, మనం ప్రేరణ ఎక్కడి నుండి వస్తుంది? అందుకే అర్జునుడు అడుగుట, అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. కృష్ణ, ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మనిషి ఎవరి ప్రేరణ చేత పాపం చేస్తున్నాడు? ఇష్టం లేకపోయినా బలాదివ నియోజితః, ఎవరో బలవంత పెట్టి చేయించినట్టు ఎవడు చేయిస్తున్నాడు అని అడుగుతాడు అమాయకంగా. మనకు కూడా ఉంటుందా లేదా? వద్దనుకున్నా కానీ నేను ఎందుకు చేస్తున్నా, ఎవరు నన్ను ప్రేరేపణ చేస్తున్నాడు, ఏ ప్రేరేపణ చేత ఈ కోరిక కలుగుతుంది అని మనకి ఎట్లా అనిపిస్తుందో, దానికి కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని చక్కని సమాధానం స్వామి చెప్పారు. కామం ఏ కోరిక లోపల ఉందో ఆ కోరిక జయిస్తుంది. కామపూరితమైన మనస్సే అన్నిటికీ ప్రేరణ చేసేది. అది ఎట్లా ఉంది మనకు తెలియట్లేదు, కానీ వాసనా రూపంలో మన లోపల అది ఉండిపోయింది. దాన్ని కారణ శరీరం అంటారు. అక్కడి నుండి ప్రేరణ కలుగుతుంది మనకు. అందుకే ఈ త్రిగుణాల యొక్క ప్రభావాన్ని మనిషి దాటలేడు. ప్రతిసారి కర్మ చేసినప్పుడు వాడికి ఒక అనుభవం వస్తుందా రాదా?
ఆ అనుభవం మళ్ళీ వాసన రూపంలో పేర్కొంటుంది. ఆ పేర్కొన్న దాన్ని మళ్ళీ ఆ ప్రేరణతో మళ్ళీ ఇంకొక కర్మ మళ్ళీ అటువంటిదే పని చేస్తాడు. మళ్ళీ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఒక అనుభవం వస్తుంది. దాంట్లోంచి ఆ అనుభవాన్ని వాసన రూపంలో పేర్చుకొని ఇంకా దాన్ని దాటలేకపోతాడు. బలీయంగా ఉంటుంది. సాధన అంటేనే ఈ ఏదైతే మళ్ళీ మళ్ళీ వస్తున్న విషయ వాసనలు ఉన్నాయో సమూలంగా తీసేయటాన్ని సాధన అంటాం. అప్పుడు తీసేస్తే ఇంకేం సమస్య ఉండదు. మనిషి దాన్ని జయించగలుగుతాడు. ఇప్పుడు ఈ డిస్ట్రాక్టెడ్ మైండ్ ఒకటేమో మలము. అంటే ఎంత అనవసరమైన విషయాన్ని ఈ కాలంలో అయితే ఇంకెంత వస్తుందో ఆలోచించండి మీరు. అవసరం ఉన్నవి ఏమైనా తెలుసుకుంటున్నామా? రోజు మొత్తంలో మనం తెలుసుకునే అన్ని విషయాల్లో చేసే అన్ని పనుల్లో సరిగ్గా కూర్చొని లెక్కలు వేసుకుంటే 90% పనికిరాని. అవునంటారా కాదంటారా? మాట్లాడే మాటలు, మనుషులతో మాట్లాడే మాటలు అవసరం ఉంటాయా ఎవరన్నా? దానికి సోక్రటీస్ ఒక సూత్రం చెప్తాడు. మూడు విషయాలట. నువ్వు ఏదైనా మాటని నువ్వు విన్నదాన్ని ఇంకొక మనిషికి పాస్ చేయాలనుకుంటున్నావు, అప్పుడు 3 ఆలోచించమని చెప్తాడు. అది ఒక యూస్ఫుల్ మ్యాటరా కాదా? ముందు నేను పక్కవాడికి చెప్తే వాడికి ఏమైనా ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా? ముందు ఆలోచిస్తే మనం మాట్లాడే మాటల్లో ఎన్ని ఉపయోగపడే మాటలు ఉంటాయి? 10% అయితే సరిపోతాయి మన వ్యవహారానికి కావాల్సినవి. 90% పనికి మాలిన మాటలు ఉంటాయా? ఇంకా చాటింగ్లు ఇప్పుడు కొత్తగా, ముందేమో మాట, ఇప్పుడు చాటింగ్. అనవసరంగా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాడు. పొద్దున్న లేవగానే అది ఆటోమేటిక్గా ఉంటుందేమో, కొంతమందికి పని పాట ఉండదనుకుంటాం. మెసేజ్లు అందరికీ ఫార్వర్డ్ చేసి పారేస్తాడు. దాన్ని ఏమంటారో వీడికి తెలియదు, కానీ అట్లా పనికి మాలిన పని చేస్తాడు. నువ్వు చదువుతావా? అసలు మెసేజ్ అంటే చదవరు వాళ్ళు. చదవకుండానే అది ఫార్వర్డ్ కొట్టేస్తాడు. ఇప్పుడు నువ్వు ఒక మనిషికి అది కమ్యూనికేట్ చేస్తున్నావంటే అది పనికి మాలిన దాన్ని నువ్వు ఎందుకు చెప్పాలి? నీకే పనికి మాలింది, నువ్వే చదవలేదు, వాడికి ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నావు? ఈ అలవాటు ఎట్లా ఉంది? ఎవరో బలవంత పెట్టినట్టుగా చేస్తుంటాడు దీన్ని. ఎవడికి కొట్టాడు చెప్పండి? ఎవరన్నా బలవంత పెడతారా మనను? మెసేజ్ పెట్టమని, ఫార్వర్డ్ చేయమని? చెయ్యరు. అంత బలీయంగా కోరిక వాసన మన లోపల ఉండి ఏం చేస్తున్నామో కూడా ఆలోచించినవారు. ఇప్పుడు ఒకటి, అనవసర విషయాన్ని నువ్వు చెప్పకు. ఇంకొకటి, అది నిజమా కాదా? మనకు ప్రమాణం తెలుసా అది నిజమా కాదా? చెప్పండి. వాట్సాప్ మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నప్పుడు, ఇంకొకరితో ఒక విషయం చెప్తున్నప్పుడు నిజమా కాదా ఒకసారి ఆలోచించాలా? వాడు చెప్తే అయిపోయిందా? ఇంక ఈ కాలంలో అయితే ప్రతి దాని మీద ప్రతి ఒక్కడు కంటెంట్ తయారు చేసి పెట్టేవాడే. ఏది నిజమో తెలియదు, ఏది అబద్ధమో తెలియదు. అమాయక ప్రజలు ఏం చేస్తున్నారో వీడికి ఒక్కొక్కసారి జాలేస్తుంది పాపం. తిండి విషయంలో అట్లాగే, ఇది తినాలంటాడు, అది తినొద్దంటాడు. వాడికి అంత తెలిసినట్టు వాడు ఆయుర్వేదం స్పెషలిస్ట్ అన్నట్టే చెప్పేస్తాడు అన్ని. ఎక్కడి నుండో కంటెంట్ కాపీ చేస్తాడా లేదా? ఇట్లా నిజమా కాదా తెలుసు, ఉపయోగకరమా కాదా? ముందు మాట్లాడే ముందు, మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు. రెండోది, ఉపయోగకరమా కాదా, నిజమా కాదా, ఉపయోగకరమా కాదా, రెండు. మూడవది, ఈ మెసేజ్ పెట్టినందువల్ల వాడిని నేను హర్ట్ చేస్తానా, ఈ మాట అన్నందువల్ల నేను బాధపడతానా, వాడికి ఏమైనా మంచి జరుగుతుందా? మనుషులు మాట్లాడే మాటల్లో బాధ పెట్టాలనే మాటలు ఎక్కువ ఉంటాయి, ఉండవా? చెప్పండి. పని ఇంకా వర్కింగ్ అవర్స్లో తర్వాత ఇంకా కూర్చున్నారంటే అదే పనిలో ఉంటారు. ఇంకా వాడిని అప్రిషియేట్ చేస్తూ కూడా వాడిని ఏదో ఒక మాట అనాలి, అంటేనే అప్పుడు వీడికి తృప్తి అన్నమాట. ఇట్లా మూడు రకాల మాటలు మానేస్తే అది మౌన తపస్సు. పనికి వాళ్ళని మాటలనేది దీనివల్లనే కదా మనసులో అంత చెత్త పేరుకునేది. దేనివల్ల? రాత్రి చూస్తే ఒకసారి ఆలోచించండి. రాత్రిపూట పడుకునే ముందు ఒక్కసారి ఇవాళ నేను మాట్లాడిన మాటలన్నీ ఏమిటి, నేను విన్న మాటలన్నీ ఏమిటి, పనికొచ్చేది ఒక్కటన్నా ఉందా? వృత్తి వ్యాపారాల్లో చేసే పనుల గురించి చెప్పట్లేదు, ఆ పనులు వేరే. అవి కాక పనికి మాలినవి చేస్తారు కదా మనుషులు, దాంట్లో చెప్తున్నాడు. సంబంధ బాంధవ్యాల్లో కూడా అనుకునే మాటలు ఏమైనా అవసరం ఉంటాయా? ఏదో అంటాడు. ఇంకా దీన్ని ఏమంటారు, మజాక్. హైదరాబాద్లో మజాక్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది కదా, వరుసలు కలిసిన వాళ్ళందరితో కూడా. అందులో కూడా వాడిని ఏదో తక్కువ చేయాలన్నట్టుగా ఒక మాట అంటేనే వీడికి ఆనందం, తృప్తి కలుగుతుంటాయి. దీనివల్లనే మనసు అట్లా మురికి పట్టిపోయింది.
దీన్నేమన్నారు పాణిని మహర్షి మలధారణే అన్నారు. మలం అంటే మురికి, అంటే ధారణలు. ఎన్నో విషయ ధారణలు మనస్సుకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం దాని మీద. అంత మురికి పట్టిపోయి ఉంది మనస్సు. ఇది మలదోషం మనస్సుకు. రెండవది విక్షేపం. డిస్ట్రాక్ట్ దేనివల్ల అవుతుంది? కూర్చొని పని చేసుకుంటున్నవాడు పాపం అది ఠంగ్ అంటుంది. అప్పుడే కూర్చుంటాడు పని చేసుకుందామని. ఆఫీస్ పనో లేదా చదువుకునేవాడు చదువుకునే పనో, ఎవరు చేసే పని వాళ్ళు. ఈ ఠంగ్ అనగానే ఎవడన్నా బలవంత తర్వాత చూడొచ్చా లేదా? అది డిసపియర్ అవుతుందా? ఏం కాదు. అరగంట పని చేసుకున్న తర్వాతనో, అరగంట చదువుకున్న తర్వాతనో చేస్తున్న పనిని ఆపి చూడాల్సిన అవసరం ఉందా? ఈ కాలము మనుషులను డిస్ట్రాక్ట్ చేయటానికే అన్నీ డిజైన్ చేయబడతాయి అన్నమాట. ఏ రకాలుగా డిస్ట్రాక్ట్ చేయాలి. వాడు వాట్సాప్లో అడ్వర్టైజ్ చేస్తాడు, మళ్ళీ మెసేజ్ చేస్తుంటారు, మెయిల్ చేస్తుంటారు, పనికి మాలినవన్నీ. ఇంకొకటి టీవీ చూస్తుంటే మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ అంతా ఏమిటి? ఇదే కదా. అసలు అడ్వర్టైజ్మెంట్ వాడికి హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. మనుషులు గొర్రెలను వీడు బాగా తెలిసిన వాడు వాడే. లేకపోతే ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటే తెల్లబడ్డ వాళ్ళని ఇంతవరకు ఎవరైనా చూసారా? చూసారమ్మా? ఎవడైనా పడతాడా? పడడు. తోలు తీసి మళ్ళీ సర్జరీ చేసేదాకా వాడు తెల్లబడడు. కానీ ఎన్ని క్రీమ్స్ అమ్ముడు పోతున్నాయి చెప్పండి. అంటే దాని అర్థం ఏమిటి? ఆడవాళ్ళకి అసలు తెలియలేదనే వాడి నమ్మకమా కాదా? వాడు దృఢ విశ్వాసం, అది మామూలు నమ్మకం కూడా కాదు. అది చూపిస్తున్నారు కూడా కదా. ప్రూవ్ అయిందా లేదా? సేల్స్ పెరుగుతున్నాయి అంటే అడ్వర్టైజ్మెంట్ వల్ల. ఇంకా సినిమా తారలు అడ్వర్టైజ్ చేస్తే నమ్ముతారు చూసారా? ఏ సినిమా తార వాడు అడ్వర్టైజ్ చేసే ప్రోడక్ట్ని వాడడు. ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వాడు చెప్పాడు కదా అని వీడు కొనుక్కుంటాడు. అంటే ఏమర్థం? మనిషి ఆలోచించడం అడ్వర్టైజ్మెంట్ చేసేవాడికి బాగా తెలిసినట్ట కాదా? అంటే వాడికి తెలివి ఉంది, మనకేమో తెలియదు. వాడు ఒక్కడ తెలివిని వాడతాడు, మనం తెలివిని వాడకుండా బ్రతుకుతుంటాం. ఇట్లా 200 కేజీ పట్టు చీరలు అన్నారు. ఏమిటో కేజీ పట్టు చీరలు ఏమిటో కేజీల్లో అమ్ముతూ ఉంటారు కదా చీరలు కూడా. అంటే దాని అర్థాలు ఏమిటి? ఇవన్నిటికీ అర్థం ఏమిటండి? మనిషి ఆశ వల్ల ఆలోచన శక్తి చచ్చిపోతుంది వాడికి. నల్లగా ఉన్నవాడు తెల్లగా కావాలనుకున్న ఆశ వల్లనే ఫేర్ అండ్ లవ్లీ కొంటాడు. లేకపోతే ఎవరికైనా అర్థమవుతుంది ఆ విషయం. కానీ ఆశ ఉంది చూసారా, అది నమ్మేటట్టు చేస్తుంది వాడిని. దీన్ని ఏమంటారు? అజ్ఞాన ఆవరణ అంటారు. ఏమంటారు? దట్టంగా అజ్ఞానం ఎట్లా ఉంటుందంటే, మనకు ఇది ధర్మరాజు రాజసూయ యజ్ఞంలో మయసభ సృష్టిస్తాడు. ఆ సన్నివేశం తెలుసు కదా అందరికీ. అందులో దుర్యోధనుడు వెళ్తాడు మయసభలోకి. అది ఎట్లా ఉంటుందట? నీరున్న చోట నీరు లేకుండా కార్పెట్ పరిచినట్టుగా, కార్పెట్ ఉన్న చోట నీరున్నట్లుగా ఒక గ్రాఫిక్స్ ఈరోజు మనకు వస్తాయి చూసారా? ఆ గ్రాఫిక్స్ రియల్గానే మేనిఫెస్ట్ చేశాడు మయుడు. ఆ మయసభ నిర్మాణం చేసినప్పుడు నీటి మీద అంటే కార్పెట్ లాగా పరిచి నీరుంటే దాంట్లో పడ్డాడు కదా దుర్యోధనుడు. అప్పుడే కదా ద్రౌపది అవమానించింది, గుడ్డివాడి కొడుకు గుడ్డివాడని. అంటే మనకు అక్కడ ఎట్లా ఇల్యూషన్ కలిగింది? నీరు ఉంది కానీ నీరు కనిపించలేదు, ఆవరణ వచ్చింది దాని మీద. ఆవరణ అంటే ఒక లేయర్ కప్పేసింది అన్నమాట. అట్లాగే మన బుద్ధి వివేకాన్ని అజ్ఞాన ఆవరణ కప్పేసి ఉంచుతుంది ఎప్పటికీ. బాగా చూడండి, మీరు పరిశీలించండి. ఒక్కొక్క వ్యాపారస్తుడు కానీ మనుషులు కానీ అడ్వర్టైజ్ చేసే విషయాలు అన్నట్లాగే ఉంటాయి. ఎందుకు నమ్ముతున్నాడు మరి? తెలియలేదంటారా మనిషికి? ఒకసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాలు కదా, ఎందుకు నమ్మేస్తున్నాం? మనం కూడా ఉండుంటాం అందులో అనుకోవచ్చు కదా. ఈ మందు వేసుకుంటే ఇది తగ్గిపోతుంది అంటాడు. మీకు తెలుసా, పెయిన్ కిల్లర్ అనేది ఇస్తారు. మీరు ఒక చెవిపోటు వచ్చిందనుకోండి, చెవి డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్ కూడా ఇస్తాడు యాంటీబయాటిక్తో పాటు. మనం ఏమనుకుంటామంటే అసలు మందు వేసుకున్న తర్వాత నొప్పే లేదు అనుకుంటామా అనుకోమా? అది రోగం తగ్గిపోయిందా? ఏమైంది? కప్పిపుచ్చింది. రోగాన్ని నొప్పిని అనుభవిస్తున్న మనకు నొప్పి రాకుండా ఒక ఆవరణ వేసాడు వాడు.
అంటే బ్రెయిన్ సెన్స్ చేయకుండా చేస్తున్నారు దాన్ని. ఎంత విరివిగా వాడుతున్నారంటే, ఎంత పెద్ద పెద్ద ఆపరేషన్స్ అయినప్పటికీ కూడా సిజేరియన్ ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అది. ఈ కాలం ఆడవాళ్ళట నాకు నార్మల్ డెలివరీ వద్దు, నాకు పెయిన్స్ వద్దు, నాకు సిజేరియన్ ఆపరేషన్ చేయండి అని కోరుకుంటున్నారు. ఎందుకో తెలుసా మీకు? ఎందుకంటే నొప్పులే ఉండట్లేదు వాళ్ళకి తర్వాత కూడా. ఏం నొప్పి తెలియట్లేదు. బోల్డని కుట్లు పడతాయి కదా, 10-12 కుట్లు పడి తీసే అంత పెద్ద ఆపరేషన్ అది. అయినా సరే అది ఆప్ట్ చేస్తున్నారంటే మెడిసిన్స్ ఎంతగా పవర్ఫుల్గా ఇస్తున్నారంటే హెవీ యాంటీబయాటిక్స్, హెవీ పెయిన్ కిల్లర్స్. చక్కగా లేచి తిరుగుతారు. ముందు కాలం అట్లా ఉండేది కాదు. సిజేరియన్ ఆపరేషన్ అయితే పెద్ద ఆపరేషన్, దాని పేరే పెద్ద ఆపరేషన్ అనేవాడు. ఆపరేషన్ చేస్తే నడవటానికి కూడా రాదు, కూర్చోటానికి కష్టం, అన్నీ కష్టంగానే ఉండేది. ఇప్పుడు అదే కావాలని ఆడవాళ్ళందరూ ఎగబడుతున్నారంటే ఒక పెయిన్ కిల్లర్ ఏం చేస్తుందో ఆలోచించండి. అంత మాత్రాన రోగం పోయినట్టు అది. దాన్ని ఏమంటారు? అజ్ఞాన ఆవరణ, కప్పిపుచ్చటం. ఈ కప్పిపుచ్చింది మన తెలివిని దేనికోసము? మనకి ఇప్పుడు సుఖంగా, తాత్కాలికంగా సుఖంగా కనిపిస్తుంది, బాగున్నట్టు అనిపిస్తుంది. తిండి కూడా అంతే కదా. హోటల్స్ నడుస్తున్నాయంటే ఎట్లా నడుస్తాయి? మళ్ళీ అందరు చెప్పేవాళ్ళే హోటల్ తిండి తినొద్దని. తినని వాడు ఎవడన్నా ఉంటాడా? చెప్పండి. మీకు అందరికీ హోటల్లో తింటే మంచిది కాదని తెలుసా? కొంత తెలియదా? మానేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎటు తిప్పుతున్నారో, కొంతమంది ఇటు, కొంతమంది ఇటు, ఎటో తిప్పుతున్నారు. అంటే తెలిసి కూడా డాక్టర్లు కూడా తింటారు. మీకు తెలుసా ఆ సంగతి? ఏ డాక్టర్ అయితే తినొద్దని చెప్పి పంపిస్తాడో ఆ డాక్టర్ కూడా తింటాడు. ఆ డాక్టర్ ఏం తింటాడో తెలుసా మీకు? పేపర్లలో మరమరాలు కట్టిస్తారు చూసారా ట్రైన్లో, అది కూడా తింటాడు. పేపర్ మీద ఇంకు ఉంటుందా? ఇంకు ఆ మరమరాల్లో నిమ్మకాయ పిండుతాడా? యాసిడ్ రియాక్ట్ అవుతుందా? అది లోపలికి వెళ్తుందా ఇంకు మనం తినేది? ఈ సైన్స్ మామూలు మనిషికి తెలియదు అనుకుందాం. డాక్టర్కి తెలుసా తెలియదా? ఆయన కూడా కొనుక్కొని తింటాడు. చూడండి ఎప్పుడైనా కావాలంటే ట్రైన్ ఎక్కినప్పుడు. ఎంత మనిషిలో మార్పు రాదండి. ఇదంతా దేనివల్ల? అజ్ఞాన ఆవరణ. తెలుస్తున్నది, కంటికి ఎదురుగున్నది కూడా మనకు కనిపించదు. ఎట్లా? సిగరెట్ ప్యాకెట్ మీద పాపం చక్కగా ఫోటో వేస్తారు, క్యాన్సర్ వచ్చింది వేస్తారా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, క్యాన్సర్ కాజింగ్ అని చక్కగా కాషన్ కూడా ఇస్తారు. అది పట్టుకొని అది చూసుకుంటూ కూడా తాగేవాడు ఎట్లా తాగుతాడు? నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను, నన్ను అడిగేవాడే లేడన్నంత ఎంతో కాన్ఫిడెంట్గా అంత బాగా తాగుతాడు. ఎందుకు? ఆ సినిమా థియేటర్లలో ఒకటి వచ్చేది యాడ్, ఇప్పుడు వస్తుందో లేదో కానీ ఒకసారి విడాను. ఏదో మహేష్, నా పేరు మహేష్ అని మొదలవుతున్నాడు. ముఖేష్, నా పేరు ముఖేష్ కాదు, ముఖేష్ అనుకుంటూ మొదలవుతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన వాళ్ళు ఎంతమంది సిగరెట్ తాగుతారు చెప్పండి? వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే అది వాడికి వచ్చింది, నాకు రాదు, అంతేనా? వీడికి వచ్చేదాకా వాడు అట్లాగే అనుకుంటాడు. ఇట్లా కంటికి ఎదురుగా ఉన్నది కూడా చూడకుండా చేస్తుంది ఎవరు? మనసుకున్న అజ్ఞాన ఆవరణ అనే దోషం. ఇప్పుడు చెప్పండి, మనసుకు ఎన్ని దోషాలు ఉన్నాయి? 3. ఏమిటవి? మల, విక్షేప, అజ్ఞాన ఆవరణ. ఈ 3 దోషాలు. ఈ 3 దోషాలు ఉన్నంత వరకు ఏం చెప్పినా కానీ లాభం ఉండదు. కాబట్టి వేదాలు వీటికి ఉపాయాన్ని చూపించాయి. కర్మకాండ, జ్ఞానకాండ 2 కలిపి 3 దోషాలకు ఉపాయాలు అన్నమాట. ఒకటి ఏమిటంటే కర్మకాండ. మొదటి కర్మకాండ అంటే బయట చేసే యాగాది క్రతువులో, పూజలో ఏమన్నా అనుకోండి, నోములు, వ్రతాలు, పూజలు, గుడ్లు, గోపురాలు, ఇవన్నీ తీర్థయాత్ర. వీటి వల్ల ఏమవుతుందంటే ఇన్నాళ్ళు వీడు ఏం చేస్తాడు? ఇవే చేతులు, ఇవే నోటిని, ఇవే వీటిని వాడుకొని విషయాల భోగాలను అనుభవిస్తున్నాడు మనిషి. వాటిని ఛానలైజ్ చేస్తున్నారు కొంత. ఎప్పుడు నోటితో మంచి మాట మాట్లాడాడు, ఎప్పుడు తిట్లో చాడీలో ఏవో చెప్పుకున్న ఈ నోటితో ఈరోజు హరినామం జపిస్తుంది మంత్ర జపం. ముందు నోటిని శుద్ధి చేయాలా వద్దా? కొంచెం అది ఉన్నది అందరిని తిట్టడానికా? కాదు, మంత్రం చెప్పటానికి. అందుకే జపం. జపం ఎందుకు చేయాలి? వాగీంద్రియ శుద్ధి. నోరు నొవ్వంగా హరికీర్తి నొడవడేమి. నోరు నొచ్చేటట్టు, నొప్పి పుట్టేటట్టు హరికీర్తి, నామ సంకీర్తన చేయాలి. భజన, జపము, నామ సంకీర్తన ఇవన్నీ కూడా మన కర్మేంద్రియమైన నోటిని శుద్ధి చేస్తాయి.
అట్లాగే ఈ చేతులతో ఎన్ని పాపాలు చేశాము, ఎన్ని చేస్తుంటారు? ఎన్నో అనేకమైన పాపాలు చేస్తుంటాడు. నానా చెత్త చేష్టాన్ని, లంచాలు తీసుకోవటం దేంతో చేస్తాడు? ఇది చెయ్య కదా. అట్లా ఎన్ని పాపాలు, ఎన్ని తప్పులు ఈ చేతులతో చేశాడో వాటికి ఉపాయంగా వాటిని శుద్ధి చేయటం కోసం ఏం చెప్పింది? పూజ చేయమన్నది. రోజు దీపారాధన చేసి స్వామికి ఒక పువ్వును పెట్టి పూజ చేయమని చెప్పింది. అందుకోసం పూజ చేయాలి. దేనికోసం చేయాలి? మళ్ళీ అక్కడ కూడా వీడు ఏం చేస్తాడు? మళ్ళీ కోరికలే కోరుతుంటాడు. వీడికి దుంపదే అసలు, వీడికి బుద్ధి రాదు. ఏదైతే ఉపాయము నీ మనసుకున్న దోషాన్ని తీసేయటం కోసం వేదం చెప్పిందో కర్మకాండ రూపంలో, దాన్ని కూడా తప్పుగా తీసుకొని త్రిగుణ రూపంగా దాన్ని గ్రహించి ఏం చేస్తాడు? ఉన్న కోరికలన్నీ తీర్చుకోవడానికి ఈ యజ్ఞం చేద్దనా, ఆ నోము చేయనా, ఈ చేయనా, అది చేయనా అని ఆలోచిస్తాడు. ఇక వీడిని ఎవరు బాగుపరుస్తాడు చెప్పండి? మందును కూడా వాడు తప్పుగా వాడుకుంటుంటే ఎట్లా? కనుక ఈ యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, నోములు, వ్రతాలు దేనికి? ఇంద్రియాలన్నీ శుద్ధి అవ్వాలి. కమలాక్షును అర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము, చక్రిచింతన చేయు మనస్సు మనస్సు అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఇవన్నీ ఏమిటి? చేతులతో ఏం చేయాలట? కమలాక్షును అర్చించాలి, కరములు శ్రీనాథుడిని వర్ణించాలి, జిహ్వ విష్ణుని ఆకర్ణించు, విష్ణువు గురించిన తత్వాన్ని వినాలి, వీణులు చెవులు. అట్లా ప్రతి ఇంద్రియాన్ని కూడా శుద్ధి చేసుకోవటం కోసము, అంటే మలదోషం పోవటం కోసము మనకేమిచ్చారు? కర్మకాండని ఇచ్చారు. ఎట్లా పోతుంది మలదోషం అంటే? ఒక గ్లాస్లో మీరు మురికి పట్టిన నీళ్ళని పెట్టండి, బాగా మురికి పట్టి, అంటే బురద కలిపి పెట్టామనుకోండి, ఆ మలం అందులోంచి పోవాలంటే మనం ఏం చేయాలి? కదలకుండా అడుగు అలాగే ఉంచితే సెడిమెంట్ అయి అక్కడే ఉంటుంది. పోయేటట్టు చేయాలి మనం. ఆరో ఫిల్టర్లు పోయాలి, మంచినీళ్ళు పోయాలి. మురికి నీళ్ళు పోవాలంటే ఎడతెగకుండా మంచినీళ్ళు పోస్తుంటే మురికి నీళ్ళు చాలాసేపటికి అవి పోయి వచ్చేస్తాయి, రిప్లేస్మెంట్. అందుకే ఇంతదాకా చేసిన దుష్కర్మలన్నిటికీ ఈ దుష్ట మలాన్ని ఎట్లాగైతే మనం మనసుకు పట్టించామో దాన్ని తీసేసే సాధన తప్పకుండా చేసి తీరాలి. అది చేస్తే మలదోషం పోతుంది. ఇంకా రెండవది ఏమిటి? విక్షేపం, డిస్ట్రాక్టెడ్ మైండ్. దీనికి ఏం చేయాలి అంటే కాన్సన్ట్రేట్ చేయించాలి. ఇప్పుడు డిస్ట్రాక్టెడ్ మైండ్ ఏం చేయాలి? ఒక చోట దాన్ని ఏకాగ్రం చేయించాలి. కాబట్టి ఇప్పుడు ఉపాసనా కాండ అని చూపిస్తారు. ఉపాసన అంటే ఏమిటి? మనం ఏం చేస్తాం? దీన్ని ఉపవాస దీక్షలు చేస్తారు, ధ్యానం చేస్తారు కదా. ఇది ఉపాసనా కాండ. ధ్యానంలో కూడా ఎట్లా ఉంటుంది? ఈ రోజుల్లో వచ్చే ధ్యానాలే కావు అసలు. వాటిని ధ్యానాలు అనొద్దు, వాటిని మెడిటేషన్ కూడా అనొద్దు, ఏదో అనాలి దాన్ని. అవి కాదు ధ్యానం అంటే. ఏమిటంటే చిత్తాన్ని ఏకాగ్రం చేయటం. ఒక దాని అందు ఒక మంత్రం ఇచ్చి మనకు చిత్తాన్ని ఏకాగ్రం చేయమని చెప్పారు. అట్లా చేసిన దాన్ని ఉపాసన అంటారు. అంటే ఒక దైవాన్ని ఆరాధించటం. శక్తి ఆరాధకులు ఉంటారు, ఉపాసన చేస్తారు. ఇప్పుడు మండల దీక్షలో అయ్యప్పమాల వేసుకుంటారు. అందులో 2 ఉంటాయి, కర్మకాండ, ఉపాసనాకాండ 2 ఉంటాయి. 2 దోషాలు, మనసుకున్న 2 దోషాలు పోవడం కోసం చేస్తున్నారు అవి. ఈ 2. మిగిలింది ఏమిటి? అజ్ఞాన ఆవరణ. అజ్ఞానం ఎట్లా పోతుంది? జ్ఞానం చేత. ఇప్పుడు దానికి ఉపనిషత్తులు చెప్పిన జ్ఞానకాండ అంటే 3 రకాల సాధనలు బ్యాలెన్స్డ్గా చేస్తే మనిషి 3 రకాల మనసుకున్న దోషాలను దాటగలిగి తన స్వరూపాన్ని తెలుసుకోగలడు. అయితే కొంతమందికి నేరుగా జ్ఞానం తెలుసుకున్న అంత బుద్ధి కుశలత ఉంటుందంటే వాళ్ళు పూర్వజన్మలోనే ఇవన్నీ శుద్ధి అయిన వాళ్ళని అర్థం. అట్లా కాని వాళ్ళకి ఇవన్నీ అవసరమే. 3 రకాలుగా 3 దోషాలను తీసేసుకోవడానికి సాధనలు ఇవన్నీ ఉన్నాయి. అందుకు హిందూ ధర్మం ఇన్ని రకాలు చూపించిందంటే మనసుకున్న 3 రోగాల కోసం. చెప్పండి. మల, విక్షేప, అజ్ఞాన ఆవరణలకు కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఇవి మనం చేయవలసిన విధిత కర్మలు. ఇది చెప్పింది, దీని గురించి చెప్పింది వేదం. త్రైగుణ్య విషయా,
3 గుణాలు ఏవైతే సత్వరజస్తమో గుణాల వల్ల మనకు గుణత్రయ విభాగం వస్తుంది. దాని తర్వాత గుణాల గురించి మనం వివరంగా చెప్పుకుందాం. సత్వరజస్తమో గుణాలంటే ఏమిటో, వాటి వల్ల మనసు కలుగుతున్న దోషాలను త్రైగుణ్య విషయా, ఆ గుణాలను దాటటానికి ఏం చేయాలో వేదాలు చెప్తున్నాయి కనుక వాటి ఆధారంగా నిస్త్రైగుణ్యో భవ అర్జున, నిస్త్రైగుణ్యుడు అగుము అంటున్నారు, చెయ్యు అవ్వు అని. దాని తర్వాత ఏమవుతుందని చెప్పారు, 4 లక్షణాలు చెప్పారు. ఇక్కడ ఏమన్నారు, నిర్ద్వంద్వ. ద్వంద్వములంటే పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ని ద్వంద్వాలు అంటారు. అంటే సుఖము దుఃఖము, జయము అపజయము, లాభము నష్టము, ఇటువంటివి ఏవి ఉంటాయో వాటన్నిటినీ కూడా ద్వంద్వాలు అంటారు. నిర్ద్వంద్వ భవ, ద్వంద్వాలను దాటేసేయి నువ్వు. ఎట్లా, మనసుకు కోరిక లేకపోతే ద్వంద్వాలను చాలా సులభంగా దాటగలడు మనిషి. అంటే ఉదాహరణకి కోపం వస్తుంది. కోపం ఎప్పుడు వస్తుందండి మనిషికి? ఎక్స్పెక్టేషన్కి మీట్ అవ్వకపోతే వస్తుందట కోపం. ఇంకా ఎక్స్పెక్టేషన్ అంటే దేనివల్ల ఎక్స్పెక్టేషన్ వచ్చింది? కోరిక. ఏదైనా సరే కోరిక వల్లనే. మూలం ఎవరు? కోరిక. మనసులో పుట్టే మూలం ఎవరు? కోరిక. ఇప్పుడు మన కోపం యొక్క తీవ్రతను బట్టి మనం కోరిక యొక్క తీవ్రతను తెలుసుకోవచ్చు. ఒక కాలేజ్ పిల్లవాడిని తండ్రి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళొద్దన్నాడు. ఈ కాలంలో ఏం చేస్తున్నారు పిల్లలు? సెల్ ఫోన్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటున్నాడా? హత్యలు చేస్తున్నారు ఈ మధ్య సూసైడ్ దాటి. సెల్ ఫోన్ ఇవ్వలేదని అమ్మా నాన్నలను చంపిన కేసులు రావట్లే. అంటే ఇప్పుడు దాని అర్థం ఏమిటి? క్యాలిక్యులేషన్ ఏమిటి? దాని ఈక్వేషన్, ఎంత ఎక్కువ కోరిక ఉంటే అంత ఎక్కువ కోపము, అంత ఎక్కువ దాన్ని కంట్రోల్ చేసుకోలేనంత ఎక్కువగా దానికి తర్వాత కామక్రోధ లోభ మోహ మద మత్సరములు ఏవైతే చెప్పారో అరిషడ్ వర్గాలు అన్నీ తీవ్రమైపోతాయి. దేనివల్ల? ఇంటెన్సిటీ ఆఫ్ కోరిక, డిజైర్. ఇంటెన్సిటీ ఆఫ్ డిజైర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత పతనం అవుతాడు వాడు. అంటే ఈరోజు మనం మనుషులను ఏం అసెస్ చేయొచ్చు, వాడికి ఎంత తీవ్రంగా కోరిక ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలనిపించింది, ఒక కోరిక కలుగుతుంది, సహజం అనుకుందాం. వెళ్ళాల్సిన అవకాశం ఉంటే వెళ్తాడు. వెళ్ళలేకపోయినప్పుడు ఎవరైనా దానికి అడ్డం వచ్చిన వాడిని నేను నాశనం చేయాలి, అంతే కదా, నా కోరిక తీరడానికి. ఇప్పుడు నాకు ఉద్యోగంలో పైకి ఎదగడానికి అడ్డం ఎవడొస్తే వాడి మీద కోపం వచ్చేస్తుంది, ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఎంత వస్తాయి? మనకెంత కోరిక తీవ్రంగా ఉంటే అంత ఎక్కువ వస్తాయి. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మన కోరిక లెవెల్ ఏమిటో. మనకు వచ్చిన అంటే మనం కంట్రోల్ చేయలేకపోయామంటే ఆ వెంటనే అర్థం చేసుకోవాలి, కోరిక పరిధి దాటిపోయింది, ఆ పరిధి దాటిన కోరికను ఆపాలి. ఇప్పుడు ఏమంటున్నారు? నిర్ద్వంద్వ భవ. ఇలాంటివన్నీ రాకుండా అంటే ఎట్లా ఉండాలి? సమత్వం ఉండాలి. వెనుక చెప్పుకున్నాం సమత్వం అంటే ఏం చెప్పుకున్నాం చెప్పండి, గుర్తు పెట్టుకోమని మరీ చెప్పాడు వీడు. వికలం కానిది, స్థిరంగా ఉండటం వికలం కానిది. వెరీ గుడ్, చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు చెప్పినందుకు. ఆ వికలం కాని స్థితి వస్తే నిర్ద్వంద్వ, వాడు ద్వంద్వాలను అతిక్రమించేస్తాడు. దేనివల్ల వస్తుంది అది? మనసుకున్న మురికిని దోషాన్ని తీసేసే సాధన జీవితాన్ని గడిపితే ఆ బ్యాలెన్స్నెస్ వస్తుంది మనిషికి, ఆ స్థిరత్వం వస్తుంది. చేయకుండా విచ్చలవిడిగా తిరిగి నేను బ్యాలెన్స్డ్గా ఉంటే, ఈరోజు మనుషులు అంతే. పూర్వం ఎట్లా ఉండేదంటే ఆడపిల్లలకి మగపిల్లలకి కో ఎడ్యుకేషన్ అనేది లేదు, మన సంస్కృతిలో లేనే లేదు. ఎందుకు లేదు? వాళ్ళ మధ్య ఆకర్షణ కలగటం అనేది సహజ ప్రకృతి గుణం కాబట్టి అది జరగకుండా ఉండాలని విడిగా పెట్టారు. మన వాళ్ళు ఏం చేశారు? వెస్టర్న్ థింకింగ్ ప్రాసెస్ ఏం చేసింది? మీరు బుద్ధి మంచిదై ఉండాలి అంతేగాని అట్లా అనుమానించదు. ఈరోజు పిల్లలు అవే చెప్తారా లేదండి? జస్ట్ ఫ్రెండ్ అంతే. జస్ట్ ఫ్రెండ్ ఏమవుతున్నాడో అన్నీ కనిపిస్తున్నాయి. ఆ జస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు అన్నారా లేదా? పూర్వం కొంత ఫ్రెండ్షిప్ అయితే ఇంత దిగజారని రోజుల్లో ఏమన్నారంటే ఆడపిల్ల ఎట్లా మగపిల్లగాడు అంతే, అట్లా అనుమాన దృష్టితో చూడకూడదు, పెద్దలందరూ దృష్టి మార్చుకోవాలి. అడ్వర్టైజ్మెంట్స్ కూడా వచ్చినాయి, అప్కి నజరియా బదులో అంటున్నారు, కానీ నేను చిన్న ఫ్రాక్ మాత్రం వేసుకొని అనట్లేదు ఆడవాడు అన్న తర్వాత ఏం జరిగిందో పర్యవసానం ఈరోజు చెప్పండి. సొసైటీని చూసి ఏం జరిగింది? మనం వాళ్ళకి తెలివిలేక పెట్టారా? అప్పుడు ముట్టుకోకూడదు ఎందుకు?
సహజము ఆకర్షణ కలగటం. ఆ యవ్వన స్థితిలో ఇంకా ఎక్కువ బలీయంగా ఉంటుంది, అది దాటలేడు ఎవడు కూడా. దాని జోలికి వెళ్ళకుండా ఉండాలి కదా. మరి అరిటాకు మీద ముళ్ళు అలాంటి సామెతలు చెప్తేనేమో అవన్నీ అవుట్డేటెడ్ సామెతలు అన్నారు. ఇప్పుడు ముళ్ళు విరిగిన అరిటాకు చిరిగిన ఎవరికి ఏం చింతలేదు. ఇద్దరు అరిటాకులో ఇద్దరు ముళ్ళులే, అంతేనా? ఇప్పుడు ఏమైంది దానివల్ల? సహజంగా జరిగేదాన్ని దాని జోలికి వెళ్లకుండా ఉండమని చెప్పారు. కోరికలను కూడా అంతే, జోలికి వెళ్లకుండా ఉండాలి. అడ్డమైన చెత్త కంటెంట్ సినిమాలు టీవీలో చూస్తే మనిషికి ప్రేరణ కలగకుండా ఉంటుందా? మీకు తెలుసో తెలియదు కానీ ఒక పెద్ద విద్యా సంస్థ అధినేత కరెస్పాండెంట్ చెప్పిన మాటలు వీడివి కాదు, ఎందుకంటే వీడికి అంత డీటెయిల్గా తెలియదు పిల్లల గురించి. ఆయన చెప్తున్నాడు వీడు, చిన్న పిల్లలు రాత్రంతా పోర్న్ ఫిల్మ్స్ వచ్చి టీచర్ని కూడా అదే దృష్టితో చూస్తున్నారు, పిల్లలని కూడా అదే దృష్టితో చూస్తున్నారు. రాత్రంతా ఏ కంటెంట్ మనసులో ఉంటే వాడికి అదే దృష్టి వస్తుంది. తల్లిదండ్రి ఫోన్ ఇచ్చేసి అంత అయిపోయింది అనుకుంటారు. వాడు అందరు పిల్లలు చెడ్డవాళ్ళు, ఎవడొక్కడు మంచివాడు, నా కొడుకు ఒక్కడే రాముడు మంచి బాలుడు. ఈ భ్రాంతిలో బ్రతుకుతుంటారు తల్లిదండ్రులు. అమ్మో మావాడు అట్లా చేయడు, లోకమంతా చేస్తుంది. ఆ లోకమంతా చేసే పిల్లలు ఈ మంచి తల్లిదండ్రుల పిల్లలే కదా, అవునా కదా? చెప్పండి, ఇందులో అతిశయోక్తి ఉందా ఏమైనా? లేదు. దీనికి కావాలంటే ఏం చేయాలి? వాడికి నిర్ద్వంద్వ, వాడికి సమత్వం నేర్పించాలి. వాడి కంటెంట్ అంతా శుద్ధి చేయాలి కదా. ఎంత మురికి పట్టిస్తున్నాను చెప్పండి అనవసరంగా. ఇన్ఫర్మేషన్ ఒబెసిటీ వస్తుందట, తిండి ఎక్కువ, మామూలు ఒబెసిటీ కూడా వస్తుంది. నాన్న గడ్డి తింటుంటాడు, తినడం కోసం బ్రతికే వీడియోలు కూడా పెడుతుంటారు, దానికి లక్షల్లో వ్యూస్ ఉంటాయి. అంటే మనుషులు ఏమైపోయారో వీడికి అర్థం కాదు. మరి పశువు కూడా ఈ లెవెల్లో ఉండదనుకుంటా. పశువు కొంచెం తెలిగానే ఉంటుంది వీటిని చూస్తుంటే అనిపిస్తుంటే. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు, ఆ వేదాల సహాయంతో కర్మను ఆచరించి నిర్ద్వంద్వ భవ, నిత్య సత్వస్థ సత్వమునందు అంటే సత్నందు స్థః స్థిరంగా నిలువు. సత్ అంటే నిజం, సత్యము తనకు ప్రమాణము లోపల ఉంది, లేక కాదు. ఎవరు చెప్పాలని ఎదురు చూడొద్దు, నీ లోపల నీకే అన్నీ తెలుస్తాయి. తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే అన్నీ అర్థమవుతాయి. మరి అనుకుంటామేమిటి? ఏది ఏమైనా సరే నా తీరు నాదే అనుకుంటే వాడికి కనిపించదు సత్యం. ఇప్పుడు ఏమంటున్నారు, నిత్య సత్వస్థ, నిత్యము ఎల్లప్పుడూ పొందిన సత్యంలో ఉండు, జీవించు, సత్యంతో జీవించు. నిర్యోగక్షేమ ఆత్మవాన్, యోగక్షేమములు నీకు చింత అక్కర్లేదు. యోగక్షేమాలు అంటే పరామర్శ చేసేటప్పుడు యోగక్షేమాలు కనుక్కున్నామంటామా? యోగము క్షేమము అంటే మంచి చెడులనా? తిండి తిప్పలు ఎట్లా సాగుతున్నాయి, బాగున్నారా లేదా అంటే మన అర్థం ఏమిటి? అంతేగా, ఎవరినైనా బాగున్నారా అంటారా లేదా కనిపించగానే? అంటే బాగుండకుండా ఏమవుతాడు, కుళ్ళిపోతాడు. వీడేమన్నా పండకాయ, కుళ్ళిపోడు కదా. అంటే మన ఉద్దేశం ఏమిటి, అన్ని బాగా సాగుతున్నాయా అంతే కదా. తిండి తీపలు, వ్యవహారాలు, వృత్తి వ్యాపారాలు ఇవి బాగా సాగుతున్నాయా అంటాం. ఇవి యోగక్షేమాలు కావు. స్వామి చెప్పే యోగక్షేమాలు అవి కావు. 84 లక్షల జీవరాశుల గర్భాలన్నింటిలో కూడా తిండి తిప్పల చింత పడ్డది చాలు, ఇంకా ఆ చింత కాదు. యోగం అంటే ఏమిటి? తనను తాను చేరుకోవటం. క్షేమం అంటే ఏమిటి? తన స్థితిని తాను రక్షించుకోవటం. తనను తాను చేరుకోవటము, తన లోపల పరమాత్మను చేరుకోవటం, ఏదన్నా ఒకటే. అదొకటి. క్షేమం అంటే తన స్థితిని చెదిరిపోకుండా, చంచలం కాకుండా రక్షించుకోవటం. వీటి బాధ్యతను నువ్వు వదిలేయి. నువ్వు ఎప్పుడైతే కర్మను ఆచరిస్తావో దాని తర్వాత మీకు కర్మణ్యేవ అధికారస్తే శ్లోకం వస్తుంది. అది మోస్ట్ పాపులర్ శ్లోకం ఆఫ్ భగవద్గీత. ప్రతి ఒక్కడు కోట్ చేస్తాడు. ఈ కర్మ అంటే తెలియని వాడు కూడా అది కోట్ చేస్తాడు. దాన్ని ఏమో తర్వాత చెప్పుకుందామని ఇవాళ తీసుకురాలేదు దాన్ని. ఇప్పుడు ఏమంటున్నారు, కర్మకు ఫలితం ఉండదా? నువ్వు అన్నం తింటే కర్మకు ఫలితం ఏమిటి చెప్పండి? కడుపు నిండటం, శక్తి రావటం జరుగుతాయా? నువ్వు వద్దంటే ఊరుకుంటాయా చెప్పండి? వద్దంటే ఊరుకుంటాయా? నేను నిష్కామ కర్మ చేస్తున్నాను, నాకేం కర్మ లేదని అన్నం తిన్నాడు అనుకోండి, వాడు వద్దన్నా కడుపు నిండుతుంది, కావాలన్నా కడుపు నిండుతుందా లేదా? అంటే కర్మ చేస్తే దాని ఫలితం అనివార్యం, దాంతో పాటుగా వచ్చేస్తుంది. నువ్వేం అవునన్నద్దు కాదనద్దు, దాని మీద నీకు దృష్టి ఉండాల్సిన అవసరమే లేదు అక్కడ. యోగం అనేది సాధన కర్మకు
ఆటోమేటిక్గా జరుగుతుంది. నువ్వు సాధన చేసిన వాడివైతే, మనసు శుద్ధిని చేసే కర్మ జ్ఞాన ఉపాసనా కాండలను ఆచరించిన వాడివైతే, నీ యోగక్షేమాల బాధ్యత నాదని తర్వాత నవమాధ్యాయంలో స్వామి చెప్తాడు అక్కడ. అదైతే ఇంకా మనుషులు ఎంత బాగా తీసుకుంటారంటే, స్వామి ఏం చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. ఇక్కడ దాకా కండిషన్. యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమంలో నేను చూసుకుంటాను అన్న ముక్క మాత్రమే తీసుకున్నారు. దాని తర్వాత ముందు కండిషన్ అంతా 30 శ్లోకం ఏదుందో అది తీసుకోరు, ఒక్క పాదం మాత్రమే తీసుకుంటారు. ఏమన్నాడు, అనన్యాహ చింతయంతో మాం, ఎవరైతే అన్య చింతన లేకుండా నాయందు మనసును నిలుపుతారో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం తేషాం, నాయందే నిత్యము మనస్సు నిలిపి నాతోనే చేరి ఉన్న వాడికి యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నాడు. అది వదిలేసి ఏం చేస్తారు, ఇదంతా కండిషన్స్ మాకు తెలియవు, ఏం కావాలి మనకు, యోగక్షేమం వహామ్యం, ఆయన వహిస్తాడు మన బాధ్యత. పోనీ అంతైనా ఉంటే నువ్వు ప్రయత్నం చేయకుండా ఉండు, నీకెందుకు చింత అన్నిటి గురించి, మళ్ళీ నాకు సీట్ రావాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు పెళ్ళి కావాలి, నాకు ఇల్లు కావాలి, అదన్నా అడగకుండా ఉండొచ్చు కదా కనీసం. ఆ యోగక్షేమ వహామ్యం ఆయనే చేస్తాడు, ఆ బాధ్యత ఆయనదే అనుకున్నవాడు, నారు పోసినవాడు నీరు పోయాడు అనుకునే సామెత చెప్పుకున్నవాడు నిజంగానే ఈ మొక్కన్నా మొక్కకుండా ఉండాలి కదా. పూజ చేసి అదెందుకు అడిగావు అంటే వీడికి నమ్మకం ఉన్నట్టా లేనట్ట, ఏమో కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఇదంతా ఎవడు ఆలోచిస్తాడు అంటాడు చివరికి. మరి ఏం చేస్తావు, నీకు ఇచ్చిందే బుద్ధి ఆలోచన, నీ స్పెషాలిటీనే అది, ఆలోచించనంటే ఎట్లా, తప్పదు, నీకు ఆలోచించాల్సి వస్తుంది. కనుక యోగక్షేమములో చింతను వదిలేయి, నువ్వు కర్మను ఆచరించు, అవి జరగాల్సినట్టు జరుగుతాయి, నువ్వు అడగక్కర్లేదు దానికి. నువ్వు సరిగ్గా సాధన కర్మ చేస్తే యోగము, నిన్ను నువ్వు చేరుకునే యోగము, నీ స్థితి స్థిరంగా నిలిచే క్షేమం నీకు వస్తాయి తప్పకుండా. దాన్ని ఎవరు అవునని కాదని ఇవ్వాలని ఒకటి సర్టిఫికేట్ ఇవ్వాలి, నువ్వు చదువుకుంటే స్కూల్ సర్టిఫికేట్ ఇస్తుంది, అట్లా ఎవరు సర్టిఫికేట్ ఇచ్చేది కాదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే అది వదిలేసి దాని మీద దృష్టి పెట్టద్దు. తర్వాత ఆత్మవాన్ భవ. ఆత్మవాన్ అంటే తన స్వరూపమునందు నిలిచిన వాడు. స్వరూపం ఎట్లాంటిదండి, నిరంతరమా అంతరాయాలు ఉందా స్వరూపానికి? నిరంతరం ఉంది, అది ఎప్పుడూ ఉండేది నిరంతరం. ఆత్మశబ్దానికి నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక అని అర్థం. దానికి నిరంతర ప్రవర్తన ఉంది, నిరంతర ప్రాప్తి ఉంది, నిరంతర ఎరుక ఉంది. ఎరుక అంటే జ్ఞానం లేకుండా మనం ఎప్పుడైనా ఉంటామా అంటే, ఇప్పుడు ఏదైనా వింటున్నారు, విన్నప్పుడే చెవి పని చేస్తుందా, విననప్పుడు కూడా పనిచేసే కండిషన్లోనే ఉంటుందా? విన్నప్పుడే యాక్టివేట్ అయ్యి విననప్పుడు అది డార్మెంట్లోకి వెళ్ళిపోతుందా? వెళ్ళదు, అది ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. అట్లాగే జ్ఞానం అంటే ఒక తేజస్సు, అది ఆ తేజస్సుతో నువ్వు అన్నిటినీ తెలుసుకుంటున్నావు. నువ్వు ఏదైనా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా జ్ఞానం ఉందా లేదా మనకు? బయట విషయం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా తెలుసుకునే జ్ఞానం తన దగ్గర ఉందా లేదా? ఆ ఎరుక తనకు ఉందా లేదా? ఉంది, కాబట్టి అది ఎప్పుడూ ఉండేదే. ఆత్మవాన్ భవ, అది ఉందన్న నమ్మకంతో బ్రతుకు. మళ్ళీ ఏమనుకుంటాడు, నేను ఏదో చదువుకుంటే తెలివైన వాడిని అవుతానంట. నువ్వు తెలివి ఉంది కాబట్టే నువ్వు చదువుకుంటే నీకు తెలివి వస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. తెలివైన వాటి వల్ల కాదు. ఇది మనిషి యొక్క పరుగు అనమాట. ఏదో సాధిస్తే గొప్పవాడిని అవుతా, ఏదో తెలుసుకుంటే గొప్పవాడిని అవుతా, అది కాదు, అన్నీ నీ దగ్గరే ఉన్నాయి, నువ్వు వాటి వల్లనే ఇవన్నీ చేస్తున్నావు. ఈ ఒక్క రహస్యం తెలుసుకుంటే మనిషి పరుగు పందెం ఆగిపోతుంది. పాపం కదా, పరిగెత్తుతున్నాడు. ఎక్కడ దాకా పరిగెత్తుతాడు? చచ్చేదాకా. రేస్ ఆగనే ఆగదు. రిటైర్ అయిన తర్వాత కూడా వేరే రేసెస్ ఉంటాయి అక్కడన్నీ. ఆగడం అయితే ఉండనే ఉండదు, తీరికైతే ఉండనే ఉండదు. మహామంత్రం తెలుసా మీకు? ఈ కాలం మహామంత్రం టైం లేదు. ఎవరిని ఏది అడిగినా విడ్డూరం చెప్పమంటారా? ఒకటి అన్నిటికన్నా పెద్ద విడ్డూరం. వీడు చెప్పేది కాదు, ఇవన్నీ గైనకాలజిస్టులు ఎడ్యుకేషనిస్టులు చెప్తున్న మాటలు. వీడికి ఏం తెలుసు, వీడికి ఏం, ప్రపంచంలో వాళ్ళ మాటలే వింటున్నాడు. ఒక గైనకాలజిస్ట్ చెప్పింది ఏమిటంటే, ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ బాగా వచ్చినాయి కదా, న్యాచురల్గా ఎవరికి గర్భధారణ చేసే సమర్థత కూడా పోయింది కాబట్టి మనుషులకు ఏం చేస్తున్నారంటే కృత్రిమంగా గర్భధారణ చేస్తున్నారట. ఇందాక చెప్పాను కదా సిజేరియన్ ఆపరేషన్, అది కూడా దూరం అయిపోయింది, అవుట్డేటెడ్ అది. ఇప్పుడు ఏమిటంటే గర్భధారణ నేను చెయ్యను, మాకు పిల్లలు కావాలి.
టెస్ట్ ట్యూబ్లో ఏ ట్యూబ్లో ఎన్ని రకాలు వాటి పేర్లు గుర్తుపెట్టుకున్నంత ఓపిక వాడికి లేదు, విన్నాడు కానీ వాటి పేర్లు తెలియదు. టైం లేదట పిల్లల్ని కనటానికి. మరి కనడం ఎందుకు? తర్వాత ఏం చేస్తారు వాడు ఏమన్నా వస్తువా? టీవీయా కొనుక్కొని ఇంట్లో పెట్టడానికి? టీవీ అనుకోండి, టైం ఉన్నా లేకున్నా అది ఇంట్లో ఉంటే అది ఏడవదు పాపం, చూసినా చూడకపోయినా ఏమనదు. కార్ అనుకోండి, నడిపించినా నడపకపోయినా స్టేటస్ కోసం కొనుక్కొని గ్యారేజ్లో పడేస్తే అది పడు ఉంటుంది. బట్టలు అనుకోండి, చాలా ఎక్కువ కొనుక్కొని అల్మార్లో పెట్టినా అవి పడు ఉంటాయి. అట్లా ఏమన్నా మనిషి పిల్లవాడు కూడా అట్లాంటి వాడేనా? వాడు జీవుడు, వాడికి సెన్స్ ఉంటుంది. వాడు నిన్ను అడుగుతాడు, నీ అటెన్షన్ కావాలి వాడికి. నాకు టైం లేదనేవాడు ఎందుకో కనాలి, ఊరుకోవచ్చు కదా. టైం లేక మళ్ళీ వాడినేమో ఎవరికో ఇచ్చేస్తే వాడో పిచ్చివాడు ఉన్మాది తయారవుతాడు, ప్రపంచం మీద పడతాడు. ఆ టైం లేదు మహామంత్రాన్ని జపిస్తున్నారు అందరు. మీకు ఒక మాట చెప్పమంటారా? ఎప్పుడైతే ఒక సెన్సిబుల్ లైఫ్, డిసిప్లిన్ లైఫ్కి వచ్చేస్తారో, అంటే దాన్ని ఏమంటారు, మత్తులో బ్రతకకుండా ఇట్లా ఇప్పుడు బ్రతుకుతున్నట్టు ఎరుకతో బ్రతకటం మొదలు పెడతాడు. వాడి జీవితంలో టైం ఉంటుంది, ఎన్ని పనులు చేసినా టైం ఎక్స్ట్రా ఉన్నట్టు అనిపిస్తుంది. టైం లేదు మహామంత్రం పోతుంది, 24 గంటలు ఎక్కువ అయిపోతాయి. 100 సంవత్సరాలు చాలా ఎక్కువ ఆయుష్. రియల్లీ మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇదైతే నిజం, అనుభవ సత్యం. ఇది వాళ్ళెవరో చెప్పింది కాదు, వీడు చెప్తుంది, వీడు అనుభవంతో చెప్తుంది. ఎన్ని పనులు చేసినా టైం చాలా ఉంటుంది వాడి దగ్గర, జస్ట్ రివర్స్ అవుతుంది. ఒక్కసారి ఆగితే, అది చేయటానికి ఒక్కసారి మాత్రం రన్నింగ్ రేస్ ఆపాలి. ఆపే అంత ఓపిక తీరిక తెచ్చుకుంటే తప్పకుండా జరుగుతుంది. అది ఆత్మవాన్ భవ. ఆత్మను వదిలేసి ఎక్కడికో పోతే అన్నీ వాడి దగ్గరే ఉన్నాయి, ఒక్కటే వాడి దగ్గర లేదు. ఏమిటది? ఆనందం, తృప్తి, సంతోషం, ప్రశాంతత. ఇంకేమైనా కావాలా మీకు? ఇంకేమైనా కావాలా? ముక్తి. ఇవన్నీ వాడి దగ్గరే ఉన్నాయి, మీ దగ్గరే ఉన్నాయి, ఒక్కటే లేదు. కాదు, నేనే నా దగ్గర లేను అంటే ఆ మనస్సు ఉంటుంది చూసారా, తెలుసుకునే మనస్సు, అది ఎక్కడో ఉంది. అది ఊరి మీద పడింది వెతుకుదామని. దాన్నే శాస్త్రం ఏమంటుంది, ఆత్మబోధలో శంకరాచార్యులు స్వకంఠాభరణం వ్యథ అంటారు. నెక్లెస్ అట మెడలోనే ఉందట, ఊరంతా వెతుకుతున్నారు. మామూలుగా ఇది నెక్లెస్ మీద కాకుండా కళ్ళజోడులో తెలుస్తుంది. కళ్ళజోడు ఎక్కడ ఉంటుంది? తల మీద పెట్టుకుంటాడు. ఇప్పుడు కళ్ళజోడు వెతకాలి, పాపం ఇల్లంతా హడావుడి చేస్తాడు. నా కళ్ళజోడు పోయింది, నా కళ్ళజోడు పోయింది, నా కళ్ళజోడు. ఊరంతా ఇంటిలో మనుషులందరినీ ఇబ్బంది పెడతాడు. అంతా చేసిన తర్వాత ఎక్కడుంది? నేను ఎత్తు మీదే ఉంది. అంతే. ప్రశాంతత కావాలని ఏ తీర్థయాత్రకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ కులి మనాలికో ఎక్కడికో వెళుతుంటారు, అవన్నీ అవసరం లేదు. ఒక్క పైసా ఖర్చు లేదు, ఏం లేదు, అంతా ఫ్రీగా జరిగేది ఒక్కడిక్కడే. అంత సింపుల్గా వస్తే ముక్తి అలాంటివన్నీ ఎట్లా ఉంటాయి? చాలా కష్టపడాలి వాటికి అని అనుకొని మనిషి ఏం చేస్తాడు, కష్టపడదాం అనుకుంటాడు. ఇప్పుడు ప్రశాంతత, ఆనందం, సుఖం, సంతోషం, తృప్తి ఇవన్నీ పైసా ఖర్చు లేకుండా, ప్రయాస లేకుండా దొరికేవి. ఇంత సింపుల్గా ఉంటే మన లాజిక్స్కి అందవు. ఎందుకు? మనకు ఎట్లాంటి అలవాటు ఉంది, ఏ పని చేయాలన్నా ప్రయాసపడాలి, బాగా ఎక్కువగా ఆలోచించాలి. సింపుల్ ఈక్వేషన్స్ కూడా చాలా కష్టపడే మ్యాథమెటిక్స్ చిన్నప్పటి నుండి చదివించారు కదా, అస్సలు అర్థం కాని మ్యాథమెటిక్స్ చదివి బుర్రకి ఎట్లా అలవాటు అయింది, ఎట్లగో ఆలోచించాలి. చాలా సింపుల్గా అర్థమయ్యే విషయాలు కూడా చాలా కాంప్లికేటెడ్గా ఆలోచించాలనుకొని ఈ బుర్రకు నీ దగ్గరే ముక్తుందిరా అంటే వాడికి అస్సలు నమ్మశక్యంగా ఉండదు. ప్రయత్నం చేసి చూడండి, ఒక్కసారి పరుగు పందెం ఆపి సాధన కర్మ శుద్ధి చేసుకోవటం, తనని తాను నియమాలు ఆచరించడం ఒకటి చేయండి, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. ఇంత చెప్పినా మీరు అట్లాగే చెప్తారు అనుకుంటే ఎవడి కర్మ వాడు అనుభవించాల్సిందే. కనుక తర్వాత శ్లోకానికి కూడా మనం వెళ్ళలేదు ఇవాళ, అయినా పర్వాలేదు. ఇప్పుడు వచ్చేవి చాలా ముఖ్యమైన శ్లోకాలు, తర్వాత కర్మ గురించి వస్తుంది కాబట్టి దాన్ని వచ్చేవారని చెప్పుకుందాం. చెప్పండి. త్రైగుణ్య విషయ వేదాః నిస్త్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః
నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఓం తత్ సత్.